ప్రభునందు నాకు చింత ప్రియులారా, ప్రకటన గ్రంథము నేటి పాఠము కొరకు మూలవాక్యంగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15 నుండి 18 వచనం వరకు నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము నుండి 18 వరకు. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారినేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమమూర్తివి, ప్రేమ మూటవు, ప్రేమకే వ్యక్తిత్వ రూపం వచ్చినటువంటి ఆశ్చర్యకరుడవు, అద్భుత దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. యేసయ్యా, నీ గొప్ప అనంతమైన జ్ఞానాన్ని బట్టి ఒక అద్భుతమైన ప్రణాళికను మీరు రచించి ఆ ప్రణాళిక ప్రకారంగా ఈ విశ్వచరిత్ర అంతటినీ నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు, నమస్కారాలు, నీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాను. గత అనేక దినములుగా ఈ బైబిల్ క్లాస్ మీరే నడిపిస్తున్నారు. మేమెంతటి వారము, మాకేమి చేతనవుతుంది తండ్రి? మా బ్రతుకులే మేము సరిగా నిర్వహించుకోలేము. నీ కృప లేకపోతే పడుకొని నిద్రపోలేము, భోజనం చేసింది అరిగించుకోలేము. అంత బలహీనులం. వందలాది మంది నీ అభిషిక్త దాసులకు నీ రెండవ రాకడ సత్యాన్ని విడమరిచి చెప్పుట మాకేం చేతనవుతుంది తండ్రి? ఇది నీ కార్యమే, మీరే చేస్తున్నారు. తగినంతగా మిమ్మల్ని మేము స్తుతించడానికి మాకు శక్తి కూడా లేదు, అంత జ్ఞానం కూడా లేదు తండ్రి. మా స్తుతులు అంగీకరించి ఆశీర్వదించండి. కన్న తండ్రి, గొప్ప ప్రభు, మమ్మల్ని మరోసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ శిలవ రక్తధారులతో బాగుగా ప్రోక్షించి కడిగి శుద్ధీకరించి మాతో మాట్లాడి ఈ దినము మరొకసారి నీ వాక్యములో నుండి నీ సత్యం ప్రత్యక్షతలు, మీ సత్యమును మాకు ప్రత్యక్షత కలిగించమని, మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుచుండగా వినడానికి శ్రద్ధ, ఏకాగ్రత, గ్రహించడానికి జ్ఞానము నిమ్మని, లోబడే హృదయ విధేయత, సున్నతిని దాయిచేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు నాకు చింత ప్రియులారా, నాలుగు బూరలు 8వ అధ్యాయంలో ఊదబడిన తర్వాత మిగిలి ఉన్నటువంటి 3 బూరలు, 3 దూతలు ఊదబోచున్న ఆఖరి 3 బూరలను గూర్చి ఒకానొక పక్షిరాజు, దేవదూతే ఆ ఆకారంలో ఆకాశంలో ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని చెప్పాడు. 3 శ్రమలు. ఆ ఆఖరి 3 శ్రమల్లో 5వది, 6వది, 7వది. ఆ 3 మొదటిది 5వ
బూర ఊదినప్పుడు మిడతలు అనబడినటువంటి వింత జీవులు వచ్చినాయి. 5 నెలల పాటు భూనివాసులను శోధించినాయి. 6వ బూర, 2వ శ్రమ, అయ్యో అని 2వ శబ్దం. యూఫ్రటీస్ అనే మహానది దగ్గర బంధించబడి ఉన్నటువంటి 20 కోట్ల దుష్టదూతల సమూహం గుర్రాల మీదకి వచ్చి ఒకే ఒక గంటలో మానవ జాతి ఎంతట్లో అప్పటికి మిగిలి ఉన్నటువంటి మానవ జనాభా ఎంతో అందులో 3వ భాగంలో ఒకటే గంటలో సంహరించి వెళ్ళిపోతారు. ఇది అక్షరార్థంగా జరుగుతుంది. మరి 7వ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ఏమి జరుగుతుందో 10వ అధ్యాయము 7వ వచనంలో చెప్పాడు. 7వ దూత బూర ఊదబోచుండగా అతడు పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలియజేసిన సువార్త ప్రకారమైన మర్మము సమాప్తమగును అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక బలిష్ఠుడకు దేవదూతగా దర్శనమిచ్చి ప్రకటించాడు. ప్రకటన 10వ అధ్యాయంలో. ఈ బూరలు ఊదబడుచున్న సమయంలో ప్రత్యేకంగా ఇశ్రాయేలులో 2 సాక్షులు ప్రవచిస్తూ ఉంటారు. ఆ సాక్షుల ప్రవచనము కూడా వారి పరిచర్య ముగించబడిన తరువాతనే ఈ 7వ దూత బూర ఊదబడుతుంది. అనగా సంఘము భూలోకంలో శ్రమపడుతున్న కాలములో ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు విరోధితో ప్రత్యేకమైన శాంతి ఒప్పందము నిబంధన సంధి చేసుకుని ఉన్నటువంటి 42 మాసాల కాలంలో అన్యజనులు యెరూషలేమును పరిశుద్ధ పట్టణాన్ని కాలితో త్రొక్కుతున్న కాలంలో అన్యజనులు రక్షణ పొందుచున్నటువంటి అన్యజనుల ప్రవేశ కాలంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 70th వీక్ 70వ వారంలో మొదటి అర్ధవారం ఆ 42 నెలల్లో ఒకవైపు శ్రమలు నడుస్తుండగా దేవుని చిత్తములో ఉన్న వాళ్ళు హతసాక్షులు కూర్చుండగా దేవుడు తన చిత్తాన్ని బట్టి కొంతమందిని కాపాడి పోషిస్తూ ఉంటుండగా అనేక లక్షల మంది కోట్ల మంది రక్షింపబడుచుండగా ఈ 2 సాక్షులు యెరూషలేము దాటకుండా యెరూషలేములోనే ప్రవచిస్తారు సుమ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. దే ప్రొఫెసై ఓన్లీ ఇన్ జెరూసలేం. ఈ మాట తేటగా చెబుతాడు. దయచేసి ప్రకటన 11వ అధ్యాయం 3వ వచనం. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అయితే వారు ఆ యెరూషలేము పట్టణములో నుంచి వారు ప్రవచనాలు చెప్పినప్పుడు సర్వ భూప్రపంచం వింటుంది. కానీ ఆ 2-3 వచనాల్లో చూస్తే వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుమది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు 1260 దినాలు ప్రవచిస్తారు. వాళ్ళు అక్కడే ఇంకా ఆ పరిశుద్ధ పట్టణంలోనే ఉంటారు. ఇండియాకు రారు, చైనాకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. వాళ్ళు ప్రవచించే దినములలో నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధ కోపము నుండి వచ్చిన క్రూర మృగం ఈ 2 సాక్షులతో యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తాడు. అప్పుడు వాళ్ళ నోట్లోంచి మంటలు ఏమి రావు. టైం అయిపోయింది కదా, వాళ్ళు చనిపోవడం ఇంకా ధర్మమేనని దేవుడు కూడా వాళ్ళను మరణించడానికి వాళ్ళని అప్పగిస్తాడు. ఎప్పుడైతే దేవుడే వారిని సరే మరణించండి అని అనుమతించాడు, వాళ్ళు చచ్చిపోతారు. ఈ క్రూర మృగము చేతిలోనే వాళ్ళు హతసాక్షులుగా చచ్చిపోతారు. ఆ సమయంలో వాళ్ళ శవాలు ఎక్కడైతే వాళ్ళు ప్రవచించారో
ఆ పట్టణములోని సంత వీధిలో పడి ఉంటాయి. ఎక్కడ ప్రవచించారో అదే పట్టణములో వాళ్ళ శవాలు 3.5 దినాలు అక్కడే వాళ్ళ శవాలు పడిపోయి ఉంటాయి. ఆ మహాపట్టణం ఎక్కడ అంటే, ఆ మహాపట్టణము దానికి ఉపమాన రూపముగా 8వ వచనం, ఉపమాన రూపకముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు పెట్టబడెను. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడ. అది ఆ మహాపట్టణం. యేసు ప్రభువు సిలువ వేయబడిన మహాపట్టణం ఏంటో మనకు తెలుసు. ప్రవక్త యెరూషలేమునకు వెలుపట నశింప వల్ల పడదన్నాడు యేసయ్య. కనుక యెరూషలేమే, దానికి ఐగుప్తు అని పేరు వచ్చింది, సొదొమ అని పేరు వచ్చింది. అంటే పాపము, లోకము, ఈ రెండిటితో నిబంధన చేసుకున్నారు. సొదొమ అంటే పాపం, ఐగుప్తు అంటే ఈ లోకం. ఈ రెండిటితో వాళ్ళు నిబంధన చేసుకున్నారు. అక్కడ వాళ్ళ ప్రభు సిలువ వేయబడ్డాడు, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. అక్కడ వాళ్ళ శవాలు సంత వీధిలో పడి 3.5 దినాలు అట్లాగే ఉంటాయి. ఎప్పుడైతే ఈ 2 సాక్షులు చనిపోయినారో భూనివాసులందరూ పండగ చేసుకుంటారు. ఆ 2 యెరూషలేములో చచ్చిపోతే హోల్ వరల్డ్ పండగ ప్రకటించుకుంటారు. పండగ చేసుకోండిరా బాబు, మన బద్ధ శత్రువులు చచ్చిపోయారు, మన బాధలకన్నిటికీ కారణమైన వాళ్ళు చచ్చిపోయారు అని ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్స్ పంపించుకొని, కట్నములు పంపించుకొని, కానుకలు పంపించుకొని, పండగ చేసుకొని వీధుల్లోకి వచ్చి గంతులు వేసి నాట్యం ఆడుతారు. ఎందుకు అంటే క్రూర మృగము వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేసి, ఇప్పుడు ఈ లోకానికి వస్తున్నటువంటి కష్టాలన్నిటికీ వీళ్ళిద్దరే కారణమని కన్విన్స్ చేసేస్తాడు. నిన్న నేను చెప్పాను కదా, అబద్ధ క్రీస్తు పరిపాలన మొదలైన తర్వాత మొదట ఒక 6 నెలలు 6-7 నెలలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోకములో అసలు సమస్య అన్నదే లేదు. ఉత్తమ పరిపాలన అండి. స్వర్ణయుగం అంటే ఇదే. మళ్ళీ కృతయుగం వచ్చేసింది, నిష్పాపయుగం వచ్చేసింది. కల్కి భగవానుడు కల్కి అవతారం వచ్చేసాడు, మెస్సియా ఇమామ్ మెహందీ వచ్చేసాడు, ద లార్డ్ మైత్రేయ వచ్చేసాడు, సంబల ప్రభు వచ్చేసాడు అని అడ్డగోలు పేర్లన్నీ పెట్టేసి, ఇతడే మెస్సియా, ఇతడే యెహోవా దేవుని అంతిమ అవతారము. చూడండి ఎంత బాగుందో ప్రపంచం అని. ఒక 6 నెలలు అలా జరుగుతుంది. ఇంతలో ఆకస్మికముగా వారికి నాశనం తటస్థించింది. వారికి ఎంత మాత్రము తప్పించుకోలేదు. ఆ శ్రమలలో 7 దూతలు బూరలు ఊదుట వలన వచ్చే శ్రమలు ఉంటాయి. మరొక వైపు ఈ 2 సాక్షులు కూడా భూనివాసులను నానా రకములని తెగుళ్లతో బాధిస్తారు. అప్పుడు భూనివాసులందరూ క్రీస్తు విరోధిని అడుగుతారు, క్రూర మృగాన్ని, ప్రపంచ నియంత్రణ అడుగుతారు. ఏమండి, నువ్వేదో పెద్ద దేవుని అవతారం అనుకున్నావు, ఒక 6 నెలలు బాగానే నడిచింది, మళ్ళీ ఇన్ని ఇక్కట్లు వచ్చి పడ్డాయి, నీ దైవత్వం ఏమైపోయింది, నీ సాతాన్ మహాప్రభువుల వారి కటాక్షం ఏ గంగలో కలిసింది, మళ్ళీ ఇన్ని బాధలేంటి బాబు, చేతకానోడివా నువ్వు, ఎందుకు ఇలా జరిగిందని అందరు అడుగుతారు. అప్పుడు ఆ ప్రపంచ రాజు ఏం చెప్తాడంటే, నా పరిపాలనలో మొదటి 6-7 మాసాలు దివ్యంగా ఉండింది పరిస్థితి అని మీరే చెబుతున్నారుగా. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, కరువులు లేవు, తెగుళ్ళు లేవు, అనారోగ్యం లేదు, అంతా సుసంపన్నంగా సుభిక్షంగా సమృద్ధిగా ఉన్నామని మీరే చెబుతున్నారు కదా. 6 నెలలు అయ్యాక వాళ్ళు ఎందుకు కష్టాలు వచ్చింది అంటే ఆ 2 సాక్షులు చేయబట్టి, యెరూషలేములో వాళ్ళు చేసినటువంటి ఆ దుష్ప్రచారాలు, సాతాను మీద నా మీద వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలతో మహాప్రభువైన సాతాను ప్రభువుల వారికి కోపం వచ్చేసింది. అందుకే ఇన్ని శిక్షలు వస్తున్నాయి. వాళ్ళిద్దరిని చంపేయండి,
మళ్ళీ ప్రపంచం బాగుండకపోతే నన్ను అడగండి. చంపుదామని ఎంతమంది వెళ్ళినా ఆ ఇద్దరు సాక్షుల నోట్లోంచి అగ్ని వచ్చి వాళ్ళని దహించేస్తుంది. ఎవడు వెళ్ళలేకపోయాడు. నేను వెళ్ళిన నా సంగతి అంతే అవుతుందని వీడికి తెలుసు. క్రూర మృగానికి, అబద్ధ క్రీస్తుకు, ప్రపంచ రాజుకు తెలుసు. నేను వెళ్ళినా నా సంగతి కూడా అదే గతి పడుతుంది. గనుక వారు మారు మనసు పొందుటకు సాతాను ప్రభువుల వారు తన కటాక్షాన్ని, అపారమైన కటాక్షాన్ని బట్టి సమయం ఇచ్చుచున్నాడని మాయమాటలు చెప్పి ఆ 3.5 సంవత్సరాలు గడిపేస్తాడు. వాళ్ళు సాక్ష్యం చెప్పే సమయం ముగించగానే ఇంకా అయిపోయింది, వీళ్ళకి ఇప్పుడు చనిపోయే టైం అని తెలుసుకొని వాడు వచ్చి వాళ్ళని చంపేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని చంపుతారో ప్రపంచ ప్రజలందరూ ఈ క్రూర మృగానికి జేజేలు పలుకుతారు, పండగ చేసుకుంటారు. మన బద్ధ శత్రువులు చచ్చిపోయారు. భూనివాసులందరూ వారి గతి చూచి ఉత్సహించుచు అన్నాడు. 10వ వచనం చూడండి, 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనం. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకరు కట్నములు పంపుకొందురు. అసలు మొత్తం అందరూ భూమి మీద ఉన్న ప్రజలందరూ పండగ చేసుకుంటారు వాళ్ళు చచ్చిపోయినప్పుడు. అంటే అంత ద్వేషం అన్నమాట. అలా తయారు చేసేసాడు సాతాను, క్రూర మృగము ప్రపంచ ప్రజలను. 9వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికి జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర 3.5 days వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనివ్వరు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున యేసే రక్షకుడు, యేసు కాక ఇంకెవడు రక్షకుడు కాదంతే, యేసే దేవుడు, మేము యేసుకు సాక్షులం. వీడు వచ్చి దొంగ, వీడు ఉత్తర దేశపు రాజు, ప్రపంచ సామ్రాజ్యాధిపతి. వాడు ఏమైనా చెప్పుకొని వాడు ఒక దొంగ, పచ్చి దొంగ. వాడు అసలు దేవుడింటి, వాడు పెద్ద దెయ్యాన్ని పుట్టిన కొడుకు వాడు. వాడు నమ్మకండి భూనివాసులారా అని ఓపెన్గా వాడిని ఖండించి ప్రకటనలు చేస్తారు ఈ ఇద్దరు సాక్షులు. అందుకని క్రూర మృగము వీళ్ళ మీద ద్వేషం పెట్టుకొని ఆ ఇద్దరు సాక్షుల మీద భూప్రజలందరిలో ద్వేషాన్ని నింపేస్తాడు. అందుకని వాళ్ళు చచ్చిపోయినప్పుడు మహా గొప్ప పండుగ చేసుకుంటారు. 3.5 దినాలు వారి శవాలు ఆ యెరూషలేము పట్టణపు సంత వీధుల్లో పడి ఉంటాయి. గద్దలు రాబందులు కూడా రావు, దేవుడు రానివ్వడు. ఆ దేహాలు చెడిపోవు కూడా. 3.5 దినాలు అలాగే ఉంటాయి. 3.5 దినాలైనాక ఒక అద్భుతం, మహా అద్భుతం జరుగుతుంది ప్రియులారా. 11వ వచనం, 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11 చూడండి దయచేసి. అయితే ఆ 3 దినములన్నర అయిన తరువాత, అయిన పిమ్మట దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములోని నిలిచిరి. అందరూ ఆ శవాలను చూస్తూ టీవీలో ఇదే చూపిస్తుంటారు. ఇంకా టీవీలో, సోషల్ మీడియాలో ఇదే వైరల్ మొత్తం అంతా న్యూస్. యెరూషలేము వీధుల్లో ఆ ఇద్దరు సాక్షుల్లో డెడ్ బాడీస్ పడి ఉన్నాయి. భూనివాసులారా చూడండి, మేమేదో గొప్ప, అంత గొప్ప, ఇంత గొప్ప అన్నారు కదా, వాళ్ళ గతి చూడండి. మన ప్రపంచ రాజుగారు ఎంత శక్తి సంపన్నుడో చూడండి. వాళ్ళు అనేక తెగుళ్లతో మనని బాధించిన మాట వాస్తవమే. మరి మన రాజుగారు చంపేయలేదు. ఎప్పటికైనా మన రాజుగారిది పై చెయ్యి. చూడండి ఆ దౌర్భాగ్యులు, బలహీనులు, చేతగాని వారు చచ్చిపోయారు అని రకరకాలుగా దూషణలు చేస్తూ ఉంటుండగా టీవీల నిండా ఇవే ఈ దృశ్యాలు. 24 గంటలు అందరి ఇళ్లలో టీవీలు ఆన్, అందులో ఈ ప్రవక్తల శవాలు యెరూషలేములో ఉండడం అదే చూపిస్తారు. అందరూ చూస్తుండగా ఒక శుభ గడియలో 3 దినములన్నర అయిన తర్వాత దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు దిగ్గున లేచి కాలువని నిలిచిరి, పాదములోని నిలిచిరి. అందరూ దిగ్భ్రాంతి చెందుతారు. వాళ్ళు నిలబడిన తర్వాత పరలోకము నుండి ఒక గొప్ప
గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని ఏమని ఇక్కడికి ఎక్కిరండి, ఇక్కడికి ఎక్కిరండి, ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకము నుండి గొప్ప స్వరము చెప్పుట వాళ్ళు విన్నారు. అందరూ మేఘాలు, అందరూ చూస్తుండగానే టీవీల్లో చూస్తుండగానే మేఘాలు వచ్చి వీళ్ళ పక్కన నిలబడతాయి. వాళ్ళ మేఘంలోకి ఎక్కుతారు. అదొక రథం, మేఘంలాగా ఉంటుంది, పరలోకానికి తీసుకెళ్లే రథం. మేఘరథం ఎక్కుతారు. ఎక్కిన తర్వాత పరలోకములకు అందరూ చూస్తుంటుండగా వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరనుంది. 12వ వచనం చివరన పట్టపగలు బ్రాడ్ డే లైట్లో వాళ్ళు వెళ్ళిపోతుండగా శత్రువులందరూ చూశారు. కొందరు వ్యక్తిగతంగాను ప్రత్యక్షంగాను, కొందరు టీవీలలో చూస్తారు. అరే ఇదేంటి, పరలోకము నుంచి ఒక రథం వచ్చి వీళ్ళని తీసుకుపోయింది, కళ్ళారా చూసాము. ఈ దొంగవాడేమో ఈ ప్రపంచ రాజు నేను గొప్పవాడిని అన్నాడు, చంపేస్తే మరి ఇప్పుడు వాళ్ళని బ్రతికించింది ఎవరు, పరలోకాన్ని తీసుకుపోయింది ఎవరు? వాళ్ళు చచ్చిపోయారని మనందరము సంతోషించినటువంటి సందర్భంలో వాళ్ళని చంపినటువంటి ఈ సాతాను క్రూర మృగం వీళ్ళు గొప్పోళ్ళా, లేకపోతే వాళ్ళని బ్రతికించి పరలోకానికి తీసుకుపోయిన వాడు గొప్పోడా? ఎవరు దేవుడు? వాళ్ళు వెళ్ళిపోచుండగా ప్రపంచ ప్రజలందరూ చూచిరి. ఆ గడియలోనే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందరూ దిగ్భ్రాంతి చెందుచుండగా గడగడగడగడమని పెద్ద భూకంపము కలిగింది. ఆ భూకంపములో యెరూషలేము మహాపట్టణములో 10వ భాగము కూలిపోయారు. 10వ భాగము కూలిపోయారు. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. ఇంతటితో 2వ శ్రమ గతించను, ఇదిగో 3వ శ్రమ రాబోచున్నది, వచ్చుచున్నది, త్వరగా వచ్చుచున్నది. ఇంతకు ఈ 3వ శ్రమ అనగా 7వ దూత బూర ఊదుట, దానికి సంబంధించిన సంభవాలు. ఆ స్టడీలోకి వెళ్ళకముందు ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనే ప్రశ్న మనం పరిష్కరించుకొని ముందుకెళ్ళిపోదాం. ఇవాళ తొందరగానే ముగించుకుందాము. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే పెద్దలు ఇంతకుముందు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పారు. వీళ్ళిద్దరూ మోషే ఏలియా అని ఒక వ్యాఖ్యానం. వీళ్ళిద్దరు మోషే ఏలియా కాదు, హనోకు మోషే అని, హనోకు ఏలియా అని. ఈ ఇద్దట్లో ఒకరు హనోకు అయి ఉంటారు, ఒకడు మోషే అని. అసలు మోషే ఎందుకు అంటే వీళ్ళు తెగుళ్ళ చేత భూనివాసులను బాధిస్తారు. అది మోషే లక్షణం. ఐగుప్తీయులను తెగుళ్ళ చేత బాధించలేదా మోషే? ఆ మోషేనే మళ్ళీ వస్తాడు. ఇది మోషే. ఇకపోతే 2వ వ్యక్తి ఏలియా కావచ్చు. పరమునకు ఆరోహణమైన వాడు ఏలియా. అలాగే హనోకు కూడా పరమునకు ఆరోహణం చేయించబడ్డాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అని వ్యాఖ్యానం చెప్పారు. ఇంతకు వీళ్ళు మోషే ఏలియానా, హనోకు ఏలియానా, హనోకు మోషేనా, లేకుంటే ఎవరు? మోషే హనోక ఎవరు అంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు మోషే ఏలియా కాదు, హనోకు కాదు, ఏలియా కాదు, మోషే కాదు, ఎవరు కాదు. వీళ్ళు ప్రత్యేకంగా కొత్తగా దేవుడు లేవనెత్తేటటువంటి కొత్త నిబంధన ప్రవక్తలు. కొత్త నిబంధనలో దేవుడు స్పెషల్గా లేవనెత్తేటటువంటి ప్రవక్తలు. గతకాలపు ప్రవక్తలను దేవుడు మళ్ళీ రప్పించి వాడుకోవలసిన అవసరం ఏమిటి? దేవునికి ఏమన్నా కరువు వచ్చిందా?
లెక్కలేనంతమంది ప్రవక్తలు దైవదాసులు దేవుని దగ్గర ఉన్నారు. ఎందుకు మళ్ళీ వాడు కొత్తగా ఒకరిని మళ్ళీ కొత్తగా లేవనెత్తి వాడుకోకుండా ఆల్రెడీ వాడేసిన వాళ్ళని మళ్ళీ ఎందుకు వాడుకుంటాడు ఆయన? ఎందుకు వాడుకుంటాడంటే, ఇంకా దైవజనులు చెప్పండి, వారికి నా నమస్కారాలు. వాళ్ళ రీజనింగ్ ఏంటంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని బైబిల్లో ఉంది కదా. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని బైబిల్లో ఉంది కదా. మరి హనోకు చచ్చిపోలేదు కదా, కనుక చచ్చిపోవాలి. మానవుడు అన్నప్పుడు, మనిషి పుట్టినప్పుడు తప్పక చచ్చిపోవాలి. మనుషులు ఒక్కసారి చచ్చిపోవాలని బైబిల్లో ఉంది కదా. మరి హనోకు చచ్చిపోలేదు కనుక హనోకు మళ్ళీ వచ్చి చచ్చిపోయి అప్పుడు పరలోకానికి వెళ్తాడు. కనుక బాకీ చెల్లించినట్టు అవుతుంది అని వాళ్ళ వ్యాఖ్యానం. నేను చెబుతున్నాను, ఈ ఇద్దరు సాక్షుల్లో ఒకడు హనోకు కావడానికి అవకాశం లేదు, మోషే కావడానికి అవకాశము లేదు, ఏలియా కావడానికి అవసరం లేదు. చాలా వివిడ్గా, డీటెయిల్డ్గా, క్యాల్కులేటివ్గా ఈ 3 స్టేట్మెంట్లు చేశాను. ఈ ఇద్దరు సాక్షులలో ఒకడు హనోకు కావడానికి అవకాశము లేదు, మోషే ఒకడు కావడానికి అవకాశము లేదు, ఏలియా ఒకడు కావడానికి అవసరం లేదన్నాను. ఎందుకో ఇప్పుడు కారణాలు చెప్తా, లేఖనాల్లో చూడండి. మొట్టమొదటి విషయం, హనోకు ఎందుకు కాడు అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి దయచేసి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఇది ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుంటుంది తెలుసా? బై ఫెయిత్ ఈనాక్ వాజ్ టేకెన్ అవే సో దట్ హీ షుడ్ నాట్ సీ డెత్. He was taken away so that he should not see death. మరణమునతను చూడకూడదని, మరణము చూడకుండునట్లు. మరి మరణమును చూడకుండున్నట్లు కొనిపోబడనంటే మళ్ళా వచ్చి దేవుడు ఆయన్ని మరణానికి గురి చేసి తీసుకుపోతే ఈ వచనం అబద్ధమైపోదా? మరణం చూడకుండానట్లు తీసుకుపోయాను హనోకునని దేవుడు చెప్తున్నాడు. మళ్ళా హనోకును కిందికి దింపి చంపాల్సిన అవసరమే ఉంది? హనోకును మళ్ళీ కిందికి తీసుకొచ్చి చంపేసి మళ్ళీ తీసుకెళ్తే మరణము చూడకుండానట్లు తీసుకుపోయాను అనే మాట అబద్ధమైపోతుంది కదా. కనుక హనోకు కావడానికి అవకాశమే లేదు. ఇకపోతే మోషే కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు చెప్పిన వచనమే దానికి ఆటంకం అవుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారి మరణించాలని లేదు బైబిల్లో, ఒకసారే అన్నాడు. ఎత్వం దీర్ఘం పెట్టాడు. దానికి అర్థం ఏంటంటే ఓన్లీ వన్స్. ఒక్కసారి కంటే ఎక్కువసార్లు చచ్చిపోకూడదు. మనిషి ఒకేసారి చచ్చిపోవాలి. ఒక్కసారి చచ్చిపోవాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఒక్కసారే చచ్చిపోవాలన్నమాట అది దేవుని వాక్యం అయితే ఈ ఇద్దట్లో ఒకడు మోషే కావడానికి ససేమిరా అవకాశము లేదు. ఎందుకనగా మోషే ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయాడు. Moses already has died once. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 50వ వచనం. నీ సహోదరుడైన అహరోను
హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు ఓ మోషే నీవెక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. దేవుడు చెప్పిన మాట. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 5వ వచనం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా యొక్క మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందెను. మోషే మృతి పొందెను మోయాబు దేశములో. మోషే మోయాబు దేశములో మృతి పొందెను అనే మాట నిజమైతే ఇప్పుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆయన మరణించి మళ్ళీ లేస్తే ఎన్నో మరణం అవుతుంది. అది రెండోసారి కదా. మోషే ఒకడు కావడానికి వీల్లేదు. మోషే ఒకడైతే అతడు రెండోసారి మరణం అనుభవిస్తాడు. హెబ్రీ 9:27 దానికి అడ్డం వస్తుంది. హనోకు ఒకడు కావడానికి వీల్లేదు. ఎందుకంటే హనోకే అయితే మరణము చూడకుండున్నట్లు హనోకును దేవుడు కొనిపోయాడు అన్న హెబ్రీ 11:5వ వచనం అడ్డం వస్తుంది, ఎదురొస్తుంది. కాబట్టి ఇటు మోషే కావడానికి వీల్లేదు, అటు హనోకు కావడానికి అసలు లేఖనం ఒప్పుకోదు. మరి ఏలియా ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు అంటే అవసరం లేదన్నాను. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. మరి తప్పకుండా ఓసారి దింపుదాం, ఓసారి చంపుదాం అని అలాగ ఆయన మీద కక్ష కట్టే అవసరం ఏముందండి? మనుషులందరూ తప్పకుండా చచ్చిపోవాలని బైబిల్లో ఎక్కడ లేదు 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 లేదు. చచ్చిపోవడం అంటూ ఒకవేళ జరిగితే అది ఒక్కసారి, ఇంకెక్కువసార్లు చావకూడదు అన్నాడు. అంతేకాని ఒకసారి డెఫినెట్గా కనీసం ఒక్కసారైనా చచ్చిపోవలసిందని బైబిల్లో లేదు లేదు. దానికి విరుద్ధంగా రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం నుండి కిందికి చూద్దాం దయచేసి. 1 కొరింథీ 15వ అధ్యాయము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాము, మనమందరము నిద్రించము. ఒక మర్మం మీకు తెలియజేస్తున్నా. అదేంటంటే మనందరం చచ్చిపోతాం అనుకుంటున్నారు కదా, మనందరం చచ్చిపోం. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండే మనం ఇంకా చచ్చిపోం. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళైతే పునరుద్ధానం చెందుతారు. యేసు రాకడ వరకు బ్రతికుండేవాళ్ళు మరణం మీకు ఎప్పటికీ చూడలేరు. వాళ్ళు ఉన్న ఫలాన మరణం అనేది చూడకుండానే దేవుని శక్తి వాళ్ళని కమ్ముకోవడం వలన వాళ్ళు తమ శరీరాలు మహిమదేహములుగా మార్చబడగా పైకి వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ ఎప్పటికీ చావరు. మనమందరము నిద్రించము అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ప్రభునందు నాకు అత్యంత ప్రియ మిత్రులారా, ఒకవేళ యేసు రెండవ రాకడ వరకు మనము బ్రతికి ఉంటే గనక ఉన్నట్టుండి మన శరీరము ఆయన మహిమదేహములాగా మారిపోతుంది. మేఘాల మీద మనం వెళ్ళిపోతాము. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ మనకు మరణం అనేది ఉండదు. పరలోకానికి మీరు వస్తే అక్కడ కొన్ని కోట్ల మంది భక్తులను మీరు కలుసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోలేదు. ఏమండి ఎలా వచ్చారు మీరు, ఎలా చచ్చిపోయారు? కార్ యాక్సిడెంటా, లారీ యాక్సిడెంట్, లారీ గుద్దేసిందా, లేకపోతే ఎవరిని చంపాడు, హతసాక్షులైన మహానుభావులా? ఎలా వచ్చారు మీరు? భూమి మీద ఎక్కడ బ్రతికారు అంటే, బాబు నేను వచ్చేసాను అంతే. భూమి మీద పలానా చోట నేను పుట్టాను, పెరిగాను, రక్షణ పొందాను, ప్రభువుని వెంబడించా. తర్వాత బూరధ్వని వినపడింది, నా ప్రకారం మేఘం వచ్చింది, ఎక్కమన్నారు, ఎక్కేసాను, రివ్వమని ఇక్కడికి వచ్చేసాను. మీరు ఎలా చచ్చిపోయారు? నేను చచ్చిపోలేదు బాబు. చచ్చిపోతే బాగుండు అనుకున్నాను కానీ చచ్చిపోలేదు. అవునా, చచ్చిపోలేదా? చచ్చిపోకుండా మీరు ఎలాగొచ్చారు ఇక్కడికి? వచ్చేసారు. నేనేమిటి, ఆయన అలాగే వచ్చాడు. కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. పరలోకానికి వెళ్ళిన తర్వాత మరణము ఎప్పుడు రుచి చూడనటువంటి, ఎప్పుడు మరణించనటువంటి భక్తుల ఆత్మలు అనేక కోట్ల మంది ఉంటారు. తప్పక చచ్చిపోవాలనే రూల్ ఏమీ లేదు లేదు లేదు. మనిషి
పుట్టినవాడు తప్పక చావాలి అనేది భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం. అది బైబిల్లో ఉన్న మాట కాదు, భగవద్గీతలో చెప్పారు. పుట్టిన ఎవడైనా గిట్టకమ్మానున్న పుట్టుట గిట్టుట కొరకే. పాత బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకున్నట్టు మనిషి తన పాత శరీరమును విడిచి కొత్త శరీరం ధరించుకోవడానికి ఇంకొక మాతృగర్భంలోకి వెళ్ళిపోతాడు. పునరపి జననం పునరపి మరణం. ఈ జనన మరణ చక్ర పరిభ్రమణం జరుగుతూనే ఉంటుంది అనేది భగవద్గీతలో ఉన్నటువంటి విషయం. బైబిల్లో లేదండి. మనుషులందరూ చచ్చిపోనక్కర్లేదు. అసలు చావే ఎరుగని కోట్లాది భక్తులు పరలోకంలో ఉంటారు. వాస్తవానికి ఏలియాను హనోకును ఎందుకు దేవుడు అలా తీసుకుపోయాడంటే, రెండవ రాకడలో కోటాను కోట్ల మంది చావు చూడకుండా మేఘాల మీద వెళ్ళిపోతారు అనే విషయాన్ని ఎవరికైనా చెబితే, అదేంటండి మరణం చూడకుండా ఎట్లా పరలోకానికి వెళ్తారు ఎవరైనా? సాధ్యం కాదు కదా. అది ఆత్మల ప్రపంచం, ఇది భౌతిక ప్రపంచం. ఈ భౌతిక దేహదారుల మీద మనం చచ్చిపోవాలి. చచ్చిపోతేనే ఆత్మలోకానికి వెళ్తాం. చనిపోకుండా ఎలా వెళ్తారు ఎవరైనా అని చెబితే, అని ఎవరైనా ఆ ప్రశ్న అడిగితే, చనిపోకుండా వెళ్ళడం ఏంటి పరలోకానికి, ఇది ఎలా సాధ్యం అని ఎవరైనా ప్రశ్న అడిగితే, ఎలా సాధ్యం అడుగుతున్నావు తమ్ముడు? చనిపోకుండా బొందితో శరీరముతోనే స్వర్గానికి వెళ్ళడం ఎలా సాధ్యమని అడుగుతున్నావు తమ్ముడు? ఇదిగో ఇలా సాధ్యం. ఏలియా వెళ్ళాడు కదా, అలా సాధ్యం. హనోకు వెళ్ళాడు కదా, అలా సాధ్యమని నిదర్శనాలు చూపిద్దామని దేవుడు వాళ్ళిద్దరిని తీసుకుపోయాడు. యేసు రాకడ వరకు నిలిచుండే నేను ఈ శరీరం మహిమదేహంగా మార్చబడి వెళ్ళిపోతాను పరలోకాన్ని, మళ్ళీ ఎప్పటికీ నేను చచ్చిపోను. ఏంటండి ఓఫీర్ గారు కలలు కంటున్నారా? మీరు బతుకుండగా మీ శరీరం మహిమగా ఎలా మారిపోతుంది అని పిచ్చి ప్రశ్నలు వేసే పిచ్చోడు ఎవడైనా ఉంటే వాడికి ఏలియాను చూపిస్తాను, హనోకును చూపిస్తాను. వాళ్ళిద్దరు వెళ్ళారు కదా భక్తులు, అలాగే నేను వెళ్తాను. వాస్తవానికి హనోకు ఏలియాలు మరణము చూడకుండా ఎత్తబడే క్రీస్తు సంఘానికి ముంగురుతులు, సాదృశ్యములు. మనం ఎలా ఎత్తబడబోతున్నామో చూపించడానికి దేవుడు హనోకును ఏలియాను తీసుకుపోయాడు. ఇక మోషే మరణించినాడు. మోషే మరణించి పునరుద్ధానం కూడా జరిగిపోయింది. అది ఇంకో చోట వేరే ప్రసంగంలో చెప్పాను. మోషే సమాధి దగ్గర జరిగింది ఏమిటి అనే ప్రసంగం మీరు మార్కు బాబు గారిని అడిగితే ఆయన మీకు అది ఆ ప్రసంగాన్ని మీకు ఫార్వర్డ్ చేస్తారు, లింక్ పంపిస్తారు, మీరు చూడొచ్చు వినొచ్చు. మెట్టుకు మరణము చూడకుండా మార్చబడ్డ దేహాలతో మహిమ దేహాలుగా మార్చబడి ఎత్తబడే భక్తులకేమో ఏలియా హనోకు ముంగురుతులు. మరణము చూచి మరణము ద్వారా పునరుద్ధాన శరీరాలు పొందుకునే ప్రక్రియకు మోషే సాదృశ్యమై ఉన్నాడు. కనుక మోషే మళ్ళీ రాడు, చావడు. మళ్ళీ వచ్చి చేస్తే ఒకేసారి చావాలి కదా అనే మాట మనకు ఎదురొస్తుంది. అలా కాకుండా హనోకు చచ్చిపోయాడు అనుకుంటే హనోకు చావడు అని కదా బైబిల్లో ఉంది. చావకుండానట్టు తీసుకుపోయాడు కదా, మళ్ళీ తెచ్చి మళ్ళీ తర్వాత చంపుతామని అది తీసుకెళ్ళాడు. తప్పు కదా. కనుక హనోకు కాదు, ఏలియా కాదు, మోషే కాదు అని తేల్చేశాం. మరి ఎవరండి వీళ్ళు అంటే కొత్త సేవకులండి. కొత్త సేవకులు. ఒకసారి వాడేసిన సేవకుని మళ్ళీ రప్పించటం దేవునికి అవసరము లేదు అని నేను కాన్షియస్గానే చెబుతున్నా. మీరు తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్న అడుగుతారు. ఒకసారి వాడుకున్న సేవకుని మళ్ళీ రప్పించడం, వాడుకోవడం దేవునికి అక్కర్లేదు అనేసాను కదా ఓఫీర్ గారు. మరి యేసు ప్రభు వారి రాకకు ముందు నేను ఏలియాను పంపుతానని దేవుడు చెప్పిన మాట మరి మీకు తెలియదా ఓఫీర్ గారు? మీరు ఏం చేశారు? ఆ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నారు అని అడుగుతారు.
మలాకీ ప్రవచన గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు. మలాకీ 4:5-6 వచనాలు. యెహోవా నియమించిన మహాభయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీదకు పంపుదును. అతడు వచ్చి నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పుతాను. మరి ఏలియాను పంపుతానని దేవుడు అన్నాడు కదా. ఒకసారి వాడుకున్న భక్తుని మళ్ళెందుకు వాడుకుంటాడు అని మొండిగా వాదిస్తారంటే మీరు. ఏలియాను పంపుతానన్నాడు కదా, మరి వాడేసిన భక్తులను మళ్ళీ వాడుతుంటాడు అని మీకు అర్థం కావడం లేదా అని అడుగుతారు. నేను వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏలియా మళ్ళీ వస్తాడు. ఆ ఏలియా ఎవరు? యేసు రాకడకు ముందు ఏలియా వస్తాడు అని చెప్తే ఎవరు ఆ ఏలియా? ఆ ఏలియా ఎవరో యేసు ప్రభువు వారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నాడో చూడండి దయచేసి. మత్తయి సువార్తలోనికి రండి దయచేసి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 14. మత్తయి సువార్త 11:14. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. యేసయ్య మాట. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని కూడా అన్నాడు ఇక్కడ. అంటే ఎవరికైనా చెవులు సరిగా లేకపోతే ఈ మాట వినడు అన్నమాట. యోహానే ఏలియా అని యేసయ్య చెబుతున్నాడు. నేను ఏలియాను పంపిస్తానని మలాకీ 4వ అధ్యాయం 5-6 వచనాలు చెప్పి ఆ ఏలియా యోహానే అని యేసయ్య నోటి చెప్పించాడు దేవుడు. మరి ఒకప్పుడు చనిపోయిన భక్తులు లేకుంటే ఒకప్పుడు వాడబడిన భక్తులు మళ్ళీ భూమి మీదకి రానక్కర్లేదని చెప్తున్నది ఏంటి? వెళ్ళిపోయిన ఏలియా మళ్ళీ వస్తాడు కదా అని అడిగేవాళ్ళు అడగవచ్చు. కానీ యేసు ప్రభువు వారుండి బాప్తిస్మమిచ్చి యోహానును రాబో ఏలియా అని పిలిచాడు. ఏలియా అని చెప్పబడిన యోహాను స్వయాన ఏం చెప్పుకున్నాడో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనం 19 కూడా చదువుతాను. యోహాను 1:19-20-21 వచనాలు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, నేను క్రీస్తును గాను అని ఒప్పుకొనెను. బాగానే ఉంది. 21లో కాగా వారు మరి నీవెవడవు, ఎవరవు, నీవు ఏలియావా అని అడిగితే అతడు కాను అనెను. పాయింట్ బ్లాంక్ చెప్పారు, నేను కాను, ఏలియా కాను. యోహాను స్వయాన చెబుతున్నాడు నేను ఏలియాను గానని. యేసయ్య స్వయంగా చెబుతున్నాడు రాబో ఏలియా ఇతడేనని. ఏంటి తిరకాసు? ఇంతకు యోహాను ఏలియా అవునా కాదా అంటే యోహానే కానీ మీరు అనుకున్నట్టు యోహాను కాదు. యోహాను ఏలియా కానీ మీరు అనుకున్న ఏలియా కాదు. ఆయన యోహాను ఏలియాయే అని యేసయ్య చెప్పాడు కనుక యేసయ్య సత్యం కదా చెబుతాడు. యేసయ్య అబద్ధం చెప్పడుగా. యేసుప్రభు అబద్ధం చెప్పడు, నేను సత్యమే చెప్తాను అంటాడు కనుక జాన్ ఈజ్ ఎలైజా, బట్ నాట్ ద ఎలైజా విచ్ యూ ఇమాజిన్. నీ ఊహించే ఏలియా కాదు. ఏలియా వచ్చాడు అంటే ఏలియా యొక్క ఆత్మ వచ్చేసి మళ్ళీ అమ్మ కడుపులో దూరి కొత్త దేహం ధరించుకొని ఆయనే మళ్ళీ పుట్టాడు అని మన ఊహ. పునర్జన్మలాగా మన హిందూ దేశంలో మన భారతీయ సాంప్రదాయంలో పునర్జన్మలు ఉన్నాయి కదా, అదే ఆత్మ వస్తుంది, కొత్త దేహం ధరించుకుంటుంది. అలాగనుకుంటున్నారు, అలాగ కాదు. అలాగే నేను ఏలియా కాదు. ఏలియా ఎందుకు అవుతాడు ఈయనంటే లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయంలో దయచేసి 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడి ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని
పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించకుండా తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడు అని పరలోకం నుంచి గబ్రియల్ దూత చెబుతున్నాడు. హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా అండ్ అనాయింటింగ్ ఆఫ్ ఎలైజా, ద పవర్ ఆఫ్ ఎలైజా. ఏలియాయే మళ్ళీ రావడం కాదు, ఏలియా మీద ఉండిన తైలాభిషేకమును కొంచెము తీసి యోహాను మీద దేవుడు పోశాడు. ఏలియాకు దేవుడు అనుగ్రహించిన శక్తిని కొంచెం తీసి యోహానుకి ఇచ్చాడు. అలాగా ఇతడే ఏలియా. కానీ మీరు అనుకున్నట్టు పునర్జన్మ పొందిన ఏలియా కాదు. ఆ మాటకు వస్తే పునర్జన్మ లేనే లేవు. ఏలియా యొక్క ఆత్మ వచ్చి ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను శరీరం ధరించుకున్నదనడానికి అవకాశము లేదు. బైబిల్ దానికి ఒప్పుకోదు. ఎందుకు అనగా దైవ సేవకులైన మీకు నేను స్పష్టంగా చెబుతున్నాను ఏంటంటే, అసలు పునరుత్థానం ఎందుకున్నదంటే మానవుణ్ణి దేవుడు త్రిత్వముగా చేశాడు. ఏలియా అనే ఆత్మ, ఏలియా అనే ప్రాణం, ఏలియా అనే శరీరం ఉంది. ఏలియా ఆత్మ, ఏలియా ప్రాణం, ఏలియా శరీరం, ఈ మూడు కలిస్తేనే ఒక్క ఏలియా, ముగ్గురు ఏలియాలు కాదు. పునరుద్ధానం ఎందుకు అంటే పునరుద్ధానములో శరీరము మట్టికి మరణించినప్పుడు శరీరం మట్టికి అయిపోతుంది కదా. పునరుద్ధానములో ఆ మట్టిలో ఉన్న శరీరం మళ్ళీ లేస్తుంది. చచ్చిపోయినప్పుడు డ్యామేజ్ అయిపోయింది కదా. త్రిత్వముగా ఉన్న మనిషి ఆ 3 అనే సంఖ్యను కోల్పోయి ఒక భాగం శరీరం మరణించినప్పుడు మట్టిలో కలిసిపోతుంది. దేవుడు 3 భాగములుగా మనిషిని చేస్తుండగా మరణము ద్వారా అతడు 2 భాగాలుగా మిగిలిపోతున్నాడు. ఒక ముఖ్యమైన భాగం లేదు. పుట్టాడు త్రిత్వముగా, తల్లి గర్భము నుండి త్రిత్వంగా పుట్టాడు. మరణ సమయంలో ద్వంద్వము అయ్యాడు. డ్యూయాలిటీ, నో ట్రినిటీ ఎనీమోర్. వీళ్ళని ఇలాగే దేవుడు పరలోకానికి తీసుకెళ్తే దేవదూతలు అడుగుతారు, ఎవరండి వీళ్ళు విచిత్రంగా ఉన్నారు, వీళ్ళు త్రిత్వాలు కాదే ద్వంద్వాలుగా ఉన్నారు, 2 భాగాలు 3 భాగాలు కాదు. ఎవరు వీళ్ళు అంటే మనుషులా అంటే ఆదాము సంతానమా? మరి వాళ్ళు దేవుని పోలికలో చేయబడ్డారు కదా, వాళ్ళ పిల్లలు వీళ్ళు దేవుని పోలికలో లేరు, త్రిత్వంగా లేరేంటి అంటే మరణం సంభవించింది. సాతాను వాళ్ళని పాపంలో పడవేశాడు, మరణం సంభవించింది. కాబట్టి వాళ్ళు శరీరాన్ని పోగొట్టుకున్నారు, మట్టికి అయిపోయింది శరీరం. ఇప్పుడు మిగిలిన 2 భాగాలతో పరలోకానికి వచ్చారంటే దేవుని ఒరిజినల్ సృష్టి త్రిత్వముగా మానవుణ్ణి చేసిన ఆ త్రిత్వ రూపాన్ని సాతాను చెడుగొట్టేశాడా? మానవుడు 3 భాగముల మనిషిగా కాకుండా ఇప్పుడు 2 భాగాల మనిషిగా ఉండడానికి సైతాను పనిచేశాడు. దేవుని ఒరిజినల్ సృష్టికి సాతాను నష్టం కలిగించాడు. దాన్ని దేవుడు సరి చేసుకోలేకపోయాడు. ఇది దేవుని ఓటమిగా మిగిలిపోతుంది భవిష్యత్తు నిత్యత్వం అంతా. శరీరం ఆత్మ ప్రాణముగా 3 భాగములుగా మానవులను దేవుడు చేస్తే శరీరం చచ్చిపోయి మట్టికి అయిపోతే మిగిలిన 2 భాగాలతోనే యుగయుగాలు వీళ్ళు బ్రతికితే సాతాను చేసిన నష్టాన్ని పూడ్చుకోలేని బలహీనుడిగా దేవుడు విశ్వ చరిత్రలో యుగయుగాలు నిలబడిపోతాడు. అది దేవునికి సస్యమర ఇష్టం లేదు. నేను త్రిత్వముగా మనుషులను చేశాను, త్రిత్వముగానే వీళ్ళు పరలోకానికి రావాలి. నా పోలికల్లో చేశాను, నా పోలికలోని యుగయుగాలు నాతో సహవాసం చేయాలి. సాతాను మరణాన్ని తెచ్చిపెట్టి శరీరాన్ని నాశనం చేశాడు, మట్టికి మన్ను చేశాడు. మట్టిలో కలిసిపోయిన శరీరాన్ని మళ్ళీ పునరుద్ధానము నేను చెందిస్తాను. పునరుద్ధానము చెందించి
మరణ సమయంలో దూరం అయిపోయిన ఆత్మ ప్రాణము ఈ పునరుద్ధాన శరీరముతో మళ్ళీ కలుపుతాను. అప్పుడు మానవుడు మళ్ళీ త్రిత్వం అవుతాడు. అలా త్రిత్వంగా మారిన వాళ్ళు మాత్రం పరలోకానికి రావాలి. ఇంకా త్రిత్వంగా మారకుండా ద్వంద్వముగా ఉన్నటువంటి భక్తులందరూ పరలోకానికి వెళ్ళరు. రెండు భాగములుగా ఉన్న భక్తులు పరలోకానికి వెళ్ళరు. అందుకే ఇప్పుడు చచ్చిపోయిన భక్తులందరూ ఎక్కడున్నారు అనుకుంటున్నారు? పరలోకంలో లేరు. ఎంతమంది వేల మంది కోట్ల మంది భక్తులు చనిపోయారు కదా. ఆదాం మొదలుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పౌలు, మార్టిన్ లూథర్, వీళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నారు అనుకుంటున్నారు? చనిపోయిన భక్తులు పరలోకానికి వెళ్ళలేదు, వాళ్ళు పరదేశుకి వెళ్ళారు. పరదేశు పరలోకం కాదు. పరలోకానికి వెళ్ళాలంటే పునరుద్ధానం జరగాలి. పునరుద్ధానము ద్వారా నష్టపోయిన శరీరం మళ్ళీ మహిమదేహంగా లేపబడి మరణ సమయంలో దూరం అయిపోయిన శరీరముతో ఆ ప్రాణము ఆత్మ ఇప్పుడు మళ్ళీ కలిసిపోవాలి. కలిసిపోయినప్పుడు మరణ సమయంలో పతనమైపోయి నశించిపోయిన శరీరము మహిమదేహముగా లేపబడగా మరణ సమయంలో వదిలేసిన ఆత్మ ప్రాణం వచ్చి ఈ మహిమగా మారిపోయిన మహిమదేహముగా మారిపోయినటువంటి భక్తుని శరీరాన్ని మళ్ళీ తొడుక్కుంటారు కోట్లాగా, ఒక షర్ట్ తొడుక్కున్నట్టు. అదే పునరుత్థానము. పునరుద్ధానము ద్వారా త్రికము అనే సంఖ్య మళ్ళీ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు పరలోకానికి వెళ్తారు. పరలోకము మన నిత్య నివాసం. అక్కడికి మనం త్రికములుగా మాత్రమే వెళ్ళగలం. అందుకే పునరుద్ధానం అనేది దేవుడు పెట్టాడు. ఇదే నిజమైతే పరలోకానికి వెళ్ళడానికి మహిమ శరీరం ఉంటే తప్ప వెళ్ళలేరు కదా. ఏలియాను దేవుడు పరలోకానికే తీసుకువెళ్ళాడని ఉంది, పరదైసుకు కాదు. ఏలియాను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడంటే పరలోకానికే తీసుకెళ్ళాడు. 2వ రాజుల గ్రంథము 2:3, 2వ రాజులు 2:3 చూడండి దయచేసి. 2వ రాజులు 2:3. బేతేరులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యుద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవు, అంటే పరలోకానికి. ఏలియా వెళ్ళింది పరదేశుకు కాదు, పరలోకానికి. కాబట్టి త్రికముగానే వెళ్ళుంటాడు. అంటే అగ్నిరథములోకి ఎక్కిన తర్వాత ఏలియా శరీరము నిమిషములో రెప్పపాటున్న క్షణములో త్రుటిలో గ్లోరిఫైడ్ బాడీగా మహిమ శరీరంగా అక్షయ దేహంగా మారిపోయింది ఏలియా యొక్క శరీరం. ఏలియా పరలోకానికి వెళ్ళాడు కనుక అక్కడ ఏలియా త్రిత్వంగా ఉన్నాడు. ఏలియా త్రిత్వంగా ఉంటే ఇప్పుడు ఏలియా ఆత్మీయ వచ్చి మళ్ళీ ఎలిజబెత్ అమ్మలో దూరింది అనుకోండి. క్రీస్తుకు పూర్వం 800 ఏళ్ల నాడు ఏలియా ఆరోహణమై త్రిత్వముగానే పరలోకానికి వెళ్ళాడు. అక్కడ తన మహిమ శరీరాన్ని అక్కడే వదిలేసి, ఒకవేళ యేసుక్రీస్తు వారి జననానికి ముందు, యేసుక్రీస్తు పుట్టుకకు ముందు ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉండే ఆ పసి శరీరంలోనికి పిండములోనికి వచ్చేసాడు అనుకోండి. మళ్ళా యోహాను ఒకవేళ ఏలియా ఆత్మే వచ్చుంటే యోహానుని హేరోదు తల కొట్టించేసి చంపించేశాడు కదా. మరి యోహానుకు పునరుద్ధానం ఉంటుందా లేదా? టెక్నికల్ క్వశ్చన్. యోహాను చంపబడ్డాడు కనుక, భక్తుడే కనుక పునరుద్ధానం ఉంటుందా లేదా? ఉంటుంది. పునరుద్ధానం ఉంటే ఎలిజబెత్ అమ్మ గర్భంలో తయారైన ఆ శరీరాన్ని ఆ ఆత్మ తొడుక్కొని ఏలియా, అదే యోహాన్ అంటున్నాం, ఏలియా అంటున్నాం కదా, మన స్పెక్యులేషన్.
ఆ శరీరాన్ని తొడుక్కొని పరలోకానికి వెళితే అక్కడ ఇంకొక శరీరం ఉంటుంది, మరి నన్నేం చేసేవంటుంది. అప్పుడు త్రికము కాదు 4 భాగాలు అవుతాడు ఏలియా. ఆరోహణమైన మహిమ శరీరం ఒకటి, ఆ ఆత్మ వచ్చి ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్న దేహాన్ని ధరించుకుంటే మళ్ళీ ఇది పునరుద్ధానం చెందినప్పుడు ఇది ఒకటి. అంటే ఏలియా అనే ఆత్మ, ఏలియా అనే ప్రాణము, ఏలియా 2 శరీరాలు ఉంటాయి. త్రికము కాదు, 4 అయిపోతాడు ఆయన. అది సృష్టికి విరుద్ధం, దేవుని చిత్తానికి విరుద్ధం. గనుక ఏలియా వచ్చి మళ్ళీ చావడానికి వీలు లేదు. ఏలియా వెళ్ళాడు, పరలోకంలో ఉన్నాడు, మహిమ దేహంతో ఉన్నాడు. ఏలియా ఆత్మ ఎక్కడికి రాదు. ఏలియా యొక్క ఆత్మ కలిగి అంటే అర్థం ఏంటంటే ఏలియా అనే మానవాత్మను కలిగి కాదు, ఏలియా మీద ఉండిన అభిషేకం, ఏలియా మీద ఉండిన అభిషేకము. ఏలియా ఆత్మ అంటే అర్థం ఏంటంటే చూడండి, 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనం. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్టు దయచేయమని నేను. నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు అంటే అర్థం ఏంటంటే నీ మీద దేవుడించిన పరిశుద్ధాత్మలో 2 పాళ్ళు నాకు కావాలి. డబుల్ పోర్షన్ ఆఫ్ ద అనాయింటింగ్ నాకు కావాలంటాడు. కనుక బాప్తిస్మమిచ్చి యోహాన్ అనే వ్యక్తి పరలోకంలో ఉంటాడు. బాప్తిస్మమిచ్చి యోహాన్ అనే శరీరము, ఆత్మ, ప్రాణం ఉంటుంది. ఏలియా అనే ఆత్మ, ప్రాణం, శరీరం కూడా ఉంటాయి. ఆయన ఒక టోటల్ వ్యక్తి, ఆయన ఒక టోటల్ వ్యక్తి, సపరేట్. ఏలియా అనే వ్యక్తి వేరు, భక్తుడు. బాప్తిస్మమిచ్చి యోహాన్ అనే భక్తుడు వ్యక్తిగా వేరు. ఆయన త్రిత్వమే, ఈయన త్రిత్వమే. ఏలియా శరీరం, ఏలియా ఆత్మ, ఏలియా ప్రాణం యుగయుగాలు కలిసి ఉంటాయి. బాప్తిస్మమిచ్చి యోహాను ప్రాణం, యోహాను ఆత్మ, యోహాను శరీరం యుగయుగాలు కలిసి ఉంటాయి. త్రిత్వాలే. అదే మానవాత్మ వచ్చేదే ఉండదు. ఇదొక విషయం. 2వ సంగతి, ఒకవేళ మోషే, ఇందులో ఈ ఇద్దరిలో ఒకడు మోషే అనుకుంటే, మోషే చనిపోయి పునరుద్ధానము చెందినాడు గనుక మరలా మోషే ఆత్మ వచ్చేసి పరలోకంలో పునరుద్ధాన దేహంతో మోషే ఉన్నాడు. మోషే పునరుద్ధానం చెందాడు, మీరు ఎలా చెబుతున్నారు ఓఫీర్ గారు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. నేను అందుకే చెప్తుంటాను, ప్రకటన గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే, గట్టిగా అర్థం చేసుకుంటే మొత్తం బైబిల్ గ్రంథంలో అంతకుముందున్న 65 గ్రంథాలు కూడా మనకు తప్పకుండా మనం చచ్చినట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అన్ని అంశాలను కలిపి అంశం ప్రకటన. అన్ని అంశాలను కలిపి వాటికి స్పష్టతనిచ్చే అంశం యేసు 2వ రాకడ. మోషే మళ్ళీ వచ్చి చావటానికి అవకాశం లేదు అన్న, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చచ్చిపోయాడు, పునరుద్ధానం చెందాడని చెప్పా. అది ఎక్కడ పట్టుకొచ్చారు, పునరుద్ధానం ఎక్కడిది మోషేకు అని మీరు అడగవచ్చు, అడగాలి. చూద్దాం దయచేసి. యూదా పత్రిక 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. మోషే చచ్చిపోయాడు అని ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం. మోయాబు దేశంలో మృతి పొందాను. అతని సమాధి దేవదూతలు చేశారు. అతని సమాధి ఎక్కడున్నదో నేటి దాకా ఎవరికి తెలియదు. అది ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మ్యాటర్. అంటే ఎక్కడుందో సమాధి అది వేరే సంగతి. చనిపోవడం అయితే జరిగింది, సమాధి చేయడం అయితే జరిగింది, అంతవరకు ఖాయమే. అవును, సమాధి దగ్గరికి సైతాన్ వచ్చి వాదన ఎందుకు చేశాడండి?
బ్రదర్ భక్త్ సింగ్ గారిని సమాధి చేశాం. సైతాన్ నుంచి వాదించాడా? అపోజిల్ పిఎం సమేల్ గారిని సమాధి చేశాం, వచ్చి వాదించాడా? దేవదాసయ్య గారిని సమాధి చేశారు, వాడొచ్చి ఏమన్నా వాదన చేశాడా? ఎంతమంది మహానుభావులు మహాభక్తులు అందరూ చనిపోతున్నారు, సమాధి అయిపోతున్నారు. ఎక్కడికన్నా వాడొచ్చి గొడవ వేసుకున్నాడా? ఎందుకు సమాధి చేస్తున్నారు, నాకు కుదరదంతే అని ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వచ్చాడా? ఎందుకు వస్తాడు సైతాను? సమాధి చేస్తుంటే ఎందుకు వచ్చి గొడవ చేస్తాడు? సమాధి చేస్తే గొడవ చేయడు. వాడి పేరే మరణము యొక్క బలము గలవాడు, మరణ కారకుడు వాడు. ఎవరైనా చచ్చిపోతే సమాధి అయితే వాడికి చాలా ఇష్టం. వాడు వచ్చి గొడవ చేసుకున్నాడు. ససేమరా ఇలా జరగడానికి వీలు లేదు, కుదరదంతే. ఏం చేస్తున్నారు మీరు, నేను ఒప్పుకోనంతే అని వచ్చాడు. సైతాను గొడవ కోసం వచ్చాడంటే, గొడవ చేద్దామని వచ్చాడంటే అక్కడ జరుగుతున్నది పునరుత్థానం. అక్కడ జరుగుతున్నది పునరుత్థానం, సమాధి కాదు. సమాధి దగ్గర పునరుద్ధానం జరుగుతుంది. మోషే చచ్చిపోయాడు, సమాధి అయిపోయింది, అక్కడ మళ్ళీ పునరుద్ధానం జరిగింది. పునరుద్ధానం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రధాన దూత మిఖాయేలు ఉంటాడు. ఈ రెవల్యూషన్ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు కదా, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభువు దిగివచ్చును. ఈ ప్రధాన దూత శబ్దం అంటే, ప్రధాన దూత అంటే మిఖాయేలు. ఎక్కడ పునరుద్ధానం ఉన్నదో అక్కడ మిఖాయేలు ఉంటాడు. ప్రధాన దూత శబ్దముతో అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ప్రధాన దూత శబ్దం, షౌట్ ఆఫ్ ది ఆర్కేంజల్, ప్రధాన దూత మిఖాయేలు. ఆ మిఖాయేలు మోషే దేహం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, పునరుద్ధానం జరుగుతూ ఉంది, ఉంటాడంతే. పునరుద్ధానం చెందించేవాడు మిఖాయేలు కాదు, బూర ఊదటానికి ఉంటాడు అక్కడంతే. పునరుద్ధాన ప్రభు మన ప్రభువైన యేసే, మిఖాయేలు కాదు. కానీ బూర ఊదటానికి ఉంటాడు, అది ఆయన డ్యూటీ. ఆయన బూర ఊదాలి, వెనక యేసు ప్రభు వచ్చి పునరుద్ధానం చెందించాలి. అది మోషే శరీరము దగ్గర పునరుద్ధానమే జరిగింది గనుకనే మిఖాయేలు అక్కడ ఉన్నాడు అని నేను చెప్పిన దానికి అదనపు సాక్ష్యాధారము, అడిషనల్ ప్రూఫ్, సాక్ష్యాధారం ఏంటంటే రోమా పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. రోమా 5:14 దయచేసి చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. మరణము మనుషుల మీద పరిపాలన చేసిందట. ఎప్పటి నుంచి? ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు? మోషే వరకు. అదేంటిది? మరణము మోషే దాకా పరిపాలించడం ఏంటి? మోషే తర్వాత ఎవరు చచ్చిపోలేదా? మరణం మోషే దాకా పరిపాలన చేయడం ఏంటి? మరణాన్ని గెలిచిన వాడు యేసు ప్రభు కదా. వచనం తప్పు రాశారు అక్కడ అనుకోవచ్చు. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మరణం వేయలేను అని అంటే ఇంకా చాలా సబబుగా బాగుండేది. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మరణం వేయలేను. ఎందుకు? క్రీస్తు ప్రభువు మరణాన్ని గెలిచి లేచాడు కనుక మరణం యొక్క పరిపాలన భంగం అయిపోయింది. మరణం యొక్క అధికారం, పరిపాలన భంగమైపోయింది. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మరణం ఏలేను అనకుండా ఆదాము మొదలుకొని మోషే దాకా మరణం ఏలేను అంటాడు ఏంటండి? అంటే మోషే జీవితంలో మరణం యొక్క అధికారానికి దేవుడు చెక్ పెట్టాడని అర్థం. అయిపోయిందిరా నీ పని, నీ పరిపాలన.
నీవు ఆడిందల్లా ఆట పాడింది పాటగా కొనసాగదిక. ఐఎమ్ ఇంటర్ఫియరింగ్ ద సినేరియో. ఓ మరణమా, నీకు నిరంకుశాధికారం ఇక లేదు. నేను డిక్లేర్ చేస్తున్నా, ఐ యామ్ గోయింగ్ టు డిస్టర్బ్ యువర్ రెజీమ్, యువర్ గవర్నమెంట్. ఓ డెత్, ఐ యామ్ గోయింగ్ టు డిస్టర్బ్ యువర్ గవర్నమెంట్. నీకు ఎవడు ప్రశ్నించలేని నిరంకుశాధికారం ఇక లేదు. అప్పుడప్పుడు ఇక్కడ నుంచి నీ పరిపాలనకు బీటలు వారుతూనే ఉంటుంది, ఆటంకం ఏర్పడుతూనే ఉంటుంది, నీ పరిపాలన భగ్నం అవుతూనే ఉంటుంది. ఆదాము దగ్గర నుంచి నిరాటంకంగా ఏలిన మరణం మోషే దగ్గరికి వచ్చేసరికి గతుక్కుమంది, కంగు తిన్నది. అది ఇదేంటి మనం అనుకున్నట్టు జరగట్లేదని. ఎందుకంటే మోషే దగ్గర పునరుద్ధానం జరిగింది. లేకపోతే మరణం మోషే దాకా ఏలేనని బైబిల్ చెప్పదు. మరణం యొక్క పరిపాలన మోషే జీవితంలోనే భగ్నమైపోయిందంటే అతను పునరుద్ధానము చెందించబడినాడు దేవుని చేతనే. అందుకే అక్కడ ప్రధాన దూత మిఖాయిలు కూడా ఉన్నాడు. విశ్వాసులందరూ పునరుద్ధానమైనప్పుడు మిఖాయిలు ఉంటాడు ప్రజెంట్గా. మోషే దేహం దగ్గర ఉన్నాడు. మోషే జీవితంలోనే మరణం యొక్క పరిపాలన భంగమైందని పౌలు చెబుతున్నాడు. కాబట్టి మోషే పునరుద్ధానుడు. మీకు మళ్ళీ ప్రశ్న వస్తుంది, పునరుద్ధానం యొక్క మొదటి ఫలము యేసు అని ఉంది. మీరు ఆఖరిన ప్రశ్నల సమయంలో అడుగుతారు, నేను చెబుతాను కూడా, దానికేం ఇబ్బంది లేదు. రాసుకోండి, మీరు అడుగుతారనే సంగతి నేను చెప్తున్నాను కదా, రాసుకోండి. మోషే పునరుద్ధానం చెందితే ప్రథమ ఫలము క్రీస్తు ఎలాగ అవుతాడు? యేసు ప్రభు పునరుద్ధానం చెందకముందే 1500 ఏళ్లకు ముందు మోషే మరణించి మహిమదేహంతో లేస్తే యేసు ప్రభు వారు ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్ ఎలాగవుతాడు అంటే అవుతాడు. దాని గురించి కూడా నేను చెబుతాను. కానీ బైబిల్ అయితే చెబుతుంది, లేఖనము నిరర్ధకం కానేరదు కదా. మోషే దాకా మరణం వేయలేనంటే మోషే జీవితంలో మరణం యొక్క రూలర్షిప్కి భంగము ఏర్పడింది, భగ్నత కలిగిందన్నమాట. కనుక ఇప్పుడు మోషే పునరుద్ధాన శరీరం అక్కడ పరలోకంలో ఉంది. ఆ పునరుద్ధాన శరీరాన్ని అక్కడ వదిలేసి అంత్యకాలంలో 70వ వారంలో ఇంకో అమ్మ కడుపులో తయారవుతున్నటువంటి ఆ ప్రవక్తల శరీరంలో ఎక్కడో ఒక దగ్గర మోషే ఆత్మ వచ్చి దూరిందనుకోండి, మళ్ళీ వీళ్ళు పునరుద్ధానం చెందుతారు. అప్పుడు మోషేకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మోషే అనేవాడు 4 సంఖ్యలో ఉంటాడు, 3లో ఉండడు, దేవుని పోలికలో ఉండడు, ఎటుగాని సంఖ్యలో ఉంటాడు. మృగమైతే 2, ప్రాణము శరీరం 2, దానికి ఆత్మ లేదు. మనిషి అయితే 3, శరీరం ప్రాణం ఆత్మ కూడా. దేవుడు త్రికము అంతే. ఇక అంతకంటే నువ్వు 4 అంటే అది ఎటుగాని వ్యవహారం, దేవుని ప్రణాళికలో లేనటువంటి సంఖ్య అది. కనుక పునరుద్ధానుడైన మోషే యొక్క ఆత్మ భూమి మీదకి మళ్ళీ వచ్చి కొత్త పిండములో దూరితే పరలోకానికి వెళ్ళాక నిత్యత్వంలో మోషే అనే ఆత్మకు ఒక ప్రాణం ఉంటుంది, 2 శరీరాలు ఉంటాయి. అలాగే ఏలియా అనే ఆత్మకు ఒక ప్రాణము 2 శరీరాలు ఉంటాయి. ఎటుగాని గందరగోళం వ్యవహారం. కాబట్టి ఇద్దరు సాక్షులలో వీళ్ళు మోషే కాదు, ఏలియా కాదు, హనోకు కాదు, అసలు గతకాల భక్తుల్లో ఎవరూ కాదు. అయినా వీరు మోషే ఏలియాలే. ఎలాగ మోషే ఏలియాలు? మోషే అనబడినటువంటి ఆ మానవాత్మ, ఏలియా అనబడిన మానవాత్మ వచ్చి ఇంకో పిండములో దూరడం, ఆ భగవద్గీతలో చెప్పిన పునర్జన్మ టైపు మోషే ఏలియాలు కాదు కాదు కాదు. అది మనకు లేదు, మనం నమ్మడం లేదు. అసలు వాళ్ళు నమ్ముతారు, అది వాళ్ళ ప్రామాణిక గ్రంథం, వాళ్ళు నమ్ముకుంటారు. క్రైస్తవుడు నమ్మడది. ఆ మోషే అనే మానవాత్మ పరలోకం నుంచి వచ్చి, ఏలియా అనే మానవాత్మ పరలోకంలో నుండి వచ్చి భూమి మీద ఇద్దరు స్త్రీల గర్భాల్లో ఏర్పడుతున్న పిండాల్లో దూరి అటువంటి మోషే ఏలియాలు కాదు.
అలాంటి ఏలియా అనుకుంటాడేమోననే కదా బాప్తిస్మ యోహాను చెప్పాడు, నేను ఏలియాను కాదని చెప్పేశాను. నేను ఏలియాను కాదు అని యోహాను చెబుతుంటే అతడే ఏలియా అంగీకరించే మనసుంటే మీరు అంగీకరించండి యేసయ్య చెబుతున్నాడు. నేను ఏలియాను కానుమర్రు అంటున్నాడు యోహాను బాప్తిస్మ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? నేను ఏలియాను కాను మహాప్రభు, నేను ఏలియాను కాను అంటున్నాడు. యేసయ్య అంటాడు, నీవు అంగీకరించే మనసు నీకుంటే అతడే రాబోవు ఏలియా. మలాఖీ చెప్పిన ఏలియా ఇతడే, అతను కానంటున్నాడు కదా. అంటే ఏలియా అనే మానవాత్మ వచ్చి కొత్త దేహము తొడుక్కున్నటువంటి ఏలియా కాదు, ఏలియా మీద ఉండిన పరిశుద్ధాత్మ శక్తి, ఏలియా మీద ఉండిన అభిషేకము కలిగినటువంటి ఒక కొత్త వ్యక్తి. అలాగే మోషే యొక్క అభిషేకము కలిగినటువంటి కొత్త ప్రవక్త. ఇద్దరు ప్రవక్తలు ఉంటారు, వాళ్ళకి ఇద్దరికీ కూడా ఏలియా అభిషేకము మోషే అభిషేకము రెండు కలిసి ఇద్దరి మీద దేవుడు కుమ్మరిస్తాడు. ఇతనికి మోషే ఏలియాల రెండు అభిషేకాలు ఉంటాయి. ఇతనికి కూడా ప్రాఫెట్ నెంబర్ 1కి ప్రాఫెట్ నెంబర్ 2కి మోషే ఏలియాల అభిషేకము మిళితమై ఉంటుంది. మోషే అభిషేకము ఉంటుంది కనుక భూనివాసులను నానా రకములైన తెగుళ్లతో వాళ్ళు బాధిస్తారు. ఏలియా అభిషేకం కూడా ఉంటుంది కాబట్టి తాము ప్రవచించే దినాలు వర్షింపకుండా ఆకాశమును వాళ్ళు బంధించి వేస్తారు. 11:6 చూడండి, ప్రకటన 11:6. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగుళ్లతో భూనివాసులను భూమిని బాధించుటకు వాళ్లకు అధికారము కలదు. కనుక అదన్నమాట విషయం. నీళ్లను రక్తంగా మార్చడం, నానా తెగుళ్ళు భూనివాసులకు కలిగించటం మోషే లక్షణం. ఆకాశాన్ని బంధించడం అది సరిగ్గా 3.5 ఏళ్ళు ఏలియా లక్షణం. ఏలియా లక్షణం ఉంది వీళ్ళకి, మోషే లక్షణం ఉంది. కానీ అవే మానవాత్మలు మళ్ళీ పుట్టడం అనే పద్ధతి ఇక్కడ లేదు, ఆ తంతు జరగదు. కొత్త మానవాత్మ, కొత్త మానవ ప్రాణం, కొత్త మానవ దేహం, ఇద్దరిది కూడా న్యూ హ్యూమన్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. బట్ an old anointing comes upon them. Anointing that was on Elijah, the anointing that was on Moses will be repeated on these two prophets. కనుక ఇద్దరు సాక్షులు మోషే అభిషేకము ఏలియా అభిషేకము కలిగి ప్రవచించి భూమిని నానా రకాల తెగుళ్ళతో బాధిస్తారు. కనుక ఎప్పుడైతే వీళ్ళు చచ్చిపోతారు, భూనివాసులు పండగ చేసుకుంటారు, 3.5 దినాలు ఆ రోడ్డు మీద పడుండని సేవలు వాళ్ళను సమాధి కూడా చేయొద్దు అన్నంత పగ నిండిపోతుంది భూనివాసుల హృదయాలలో. అందరూ టీవీల్లో ఆ శవాలు చూసి సంతోషపడిపోతూ ఆనందపడిపోతూ ఉంటే అకస్మాత్తుగా వాళ్ళు లేచి నిలబడతారు. వాడు ఫాల్తుగాడు, ఆ సిరియా రాజు, ఇరాక్ రాజు, నేను లేచాను, చచ్చిపోయి లేచాను, నేను దేవుణ్ణి అన్నాడు కదా. మరి వీళ్ళిద్దరు లేచారు. ఇప్పుడు భూనివాసులకు మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. వాడు చచ్చిపోయి లేచానని డ్రామా ఆడితే మనం అందరం అతని దేవుడు ఆహా ఓహో అని ఆరాధించేసి వాడు ముద్ర కూడా ఎంచుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు లేచారు, మరి ఇప్పుడు వీళ్ళేం చేయాలా? వీళ్ళు కూడా దేవుళ్ళా, లేకపోతే అసలు వాడు పెద్ద దెయ్యమా? ఏం అర్థం కాని పరిస్థితి. ఇద్దరు సాక్షులు లేచి దిక్కులు చూస్తుంటుండగా విజయ గర్వముతో చిరునవ్వుతో చక్కగా దరహాస వదనముతో చూస్తుండగా ఆకాశము నుండి ఒక స్వరం వినబడింది, ఇక్కడికి ఎక్కిరండి. ఆ స్వరం రావడమే ఆలస్యం. ఒక మేఘము వాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. ఇద్దరు మేఘంలోకి ఎక్కుతారు, రివ్వుమని వెళ్ళిపోతారు. అప్పుడు భూకంపం కలుగుతుంది.
7,000 మంది చచ్చిపోతారు. అందరూ భయభ్రాంతులైపోయి పరలోకపు దేవుని మహిమపరిచిరి. ఇది అయిన తర్వాత వెంటనే కొద్ది గంటలలోనే, నాట్ ఈవెన్ 1 full day, ఐ టెల్ యూ, కొద్ది గంటలలోనే 7వ దూత బూర ఊదుతాడు. ఊదగానే ఈ లోక రాజ్యములు మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యము అయిపోతాయి. చాలా చేయడానికి టైం వచ్చేసింది అన్నాడు. ఏమేం చేయాలి, ఏమేం చేయడానికి టైం వచ్చిందంటే, మృతులు తీర్పు పొందుటకు సమయం వచ్చింది. మృతులంటే ఏ మృతులు? దేవుని భక్తులైనటువంటి మృతుల, లోక సంబంధులైన మృతుల? ఎవరికి తీర్పు? చూడండి అక్కడ ఏం చెప్తాడు. నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును. అంటే పునరుద్ధానం ఇది లోక సంబంధుల పునరుద్ధానం కాదు, క్రీస్తు భక్తుల పునరుద్ధానం, దేవుని భక్తుల పునరుద్ధానం, రక్షణ పొందిన వాళ్ళ పునరుద్ధానం, విశ్వాసుల పునరుద్ధానం. దానికి సమయం వచ్చింది. ఈ 7వ దూత బూర ఊదినప్పుడు విశ్వాసుల పునరుద్ధానానికి సమయం వచ్చింది. మనం వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం ముందుకు నిలబడి మన లెక్క చెప్పుకొని బహుమానాలు అందుకునే సమయం వస్తుంది. 7వ దూత బూర ఊదినప్పుడు మృతులు తీర్పు పొందాలి అంటే, మృతులు తమ దేహముతో చేసిన చర్యలకు ప్రతిఫలం పొందాలంటే వాళ్ళు మృతులైన ఆత్మలుగా న్యాయపీఠం ముందుకు వెళ్ళరు. దేహముతో చేసిన క్రియల ఫలం పొందుతారు కనుక దేహము కలిగిన వారుగా వెళుతారు, పునరుద్ధానము చెందిన వారుగా వెళుతారు, మళ్ళీ ఆత్మ ప్రాణము దేహం అనే త్రిత్వములుగా వెళుతారు. కనుక మృతులైన భక్తులకు తీర్పు తీర్చే సమయం వచ్చిందంటే వాళ్ళ పునరుత్థానమునకు సమయం వచ్చిందని అర్థం. అదే 2వ రాకడా. నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నువ్వు ఫలమునిచ్చే టైం వచ్చిందంటే పునరుద్ధాన సమయం వచ్చింది. భక్తులందరూ పునరుద్ధానము చెంది న్యాయపీఠం ముందుకు వెళ్ళి తీర్పు పొందాల్సిన సమయం వచ్చింది. అంటే ఇదే 2వ రాకడ. భక్తులు పునరుద్ధానము చెందుట అనే దినమే యేసు 2వ రాకడ దినం. అది వేరు, ఇది వేరుగా. భక్తులు, నిద్రించిన భక్తులు, మరణించిన భక్తులు పునరుద్ధానము పొంది దేవుని సన్నిధికి వెళుతారు. అలా పునరుద్ధానం చెందిన భక్తుల యొక్క సమాజాన్ని తీసుకొని వెళ్ళటానికి యేసు మధ్యాకాశానికి వస్తాడు. ఈమెమో రిబ్కా, ఆయనేమో ఇస్సాకు. వెళ్ళి తన గుడారంలోనికి తీసుకెళ్తాడు. అలాగా పెళ్లి జరిగిపోతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. కనుక 7వ దూత బూర ఊదినప్పుడు భక్తులు పునరుద్ధానము చెంది ఫలాలు పొందటానికి, బహుమానాలు పొందటానికి వెళుతారు. కనుక ఇదే విశ్వాసులు సంఘము ఎత్తబడే బూర, ఇదే పునరుద్ధాన బూర, ఇది యేసు ఆగమన బూర. 7వ దూత బూర ఊదటం. ఈ 7 బూరలలో 7వ బూర ఊదినప్పుడే దేవుని దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు బహుమానములు ఇచ్చే సమయం వచ్చిందన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 52వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. మృతులు అక్షయులుగా లేపబడతారు. మర్త్యమైన అంటే మరణించడానికి అవకాశం ఉన్న ఈ శరీరం అమర్త్యమైనదిగా మారాలి, అమర్త్యతను ధరించుకోవాలి. ఈ క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి.
అంటే అప్పుడు మహిమ శరీరాలు వచ్చేస్తాయి మనకు. ఎప్పుడు ఇది జరుగుతుంది? కడబూర మ్రోగినప్పుడు. ఏ బూర? కడబూర. కడబూర అంటే ఇంగ్లీష్లో చూడండి, హిందీలో చూడండి, ఎన్ని లాంగ్వేజ్ చూడండి. ఆఖరి తురాయ్, ఆఖరి తురాయ్, ద లాస్ట్ ట్రంపెట్. కడబూర అంటే లాస్ట్ ట్రంపెట్, ఆఖరి బూర. ఆఖరి బూర ఊదినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడతారు. ఎవరు? భక్తులు వీళ్ళు. అక్కడ 7వ దూత బూర ఊదినప్పుడు దేవుని దాసులకు, పరిశుద్ధులు, ప్రవక్తలకు సమయం వచ్చిందన్నాడు. ఇక్కడేమో కడబూరం రోగినప్పుడు సమయం. 7వ దూత కడబూర ఒకటే. 7వ దూత అనగా కడబూర. అది పునరుద్ధాన బూర, ఇది పునరుద్ధాన బూర. అది యేసు ఆగమన బూర, ఇది యేసు రాకడ బూర. కనుక సంఘం ఎక్కడ ఉంటుంది? మహాశ్రమల కాలం. ఆఖరి 5 నిమిషాలు మాట్లాడి ముగించేస్తా ప్రియులారా. ఆఖరి 5 నిమిషాలు. శ్రమల కాలంలో సంఘం ఎక్కడ ఉంటుంది అంటే, మొదటి దూత బూర ఊదినప్పుడు అగ్ని, రక్తము, వడగండ్లు మిళితమై భూమి మీద పడవేయబడ్డప్పుడు సంఘము లక్షణంగా, నిక్షేపంగా ఈ భూమి మీదనే ఉంటుంది. అలాగే 2వ బూర, 3వ బూర, 4వ బూర ఊదినప్పుడు, తెగుళ్ళు వస్తున్నప్పుడు సంఘం ఇక్కడే ఉంటుంది. ఒక్క పురుగు ఎత్తబడేది లేదు, దించబడేది లేదు, ఇక్కడ ఉంటుంది సంఘం. తర్వాత ఆఖరి 7 బూరలు. అయ్యో అయ్యో అయ్యో, ఆఖరి 7 బూరలు. అందులో మిడతలు వచ్చినప్పుడు సంఘం ఇక్కడే ఉంటుంది. తర్వాత గుర్రములు వచ్చి 1 గంటలో 3వ భాగాన్ని సంహరించినప్పుడు సంఘం ఇక్కడే ఉంటుంది. మిడతలు వచ్చినప్పుడు క్రీస్తు సంఘం ఇక్కడే ఉంటుంది. గుర్రాలు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటుంది. 20 కోట్ల గుర్రాలు. 7వ దూత బూర ఊదినప్పుడు మాత్రం ఎత్తబడుతుంది. 7వ దూత బూర ఊదినప్పుడు ఎత్తబడుతుంది. కనుక కడబూర మ్రోగినప్పుడు ఎత్తబడుతుందనే మాట నెరవేరుతుంది. ప్రియమిత్రులారా, సంఘము మహాశ్రమల కాలానికి ముందుగానే ఎత్తబడుతుంది అని చెప్పడానికి బైబిల్ అంతటిలో ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. నేను ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘంలో పుట్టి పెరిగాను. అపోజిల్ పిఎం శామ్యూలయ్య గారి ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం అనే గ్రంథాన్ని చదువుతూ పెరిగాను. అందులో స్పష్టంగా రాశారు పెద్దయ్య గారు, ఈ యుగ విభజనవాదము, డిస్పెన్సేషనల్ ట్రూత్ గూర్చి కూడా రాశారు అయ్యగారు. మరి ఆయన చెప్పింది ఏంటంటే, సంఘము భూమి మీద ఉండదు బాబు, సంఘం ముందు ఎత్తబడుతుంది, ఆ తర్వాతనే క్రీస్తు విరోధి వస్తాడు, ప్రపంచ రాజ్యం ఏకరాజ్యం అవుతుంది, గందరగోళం అంతా జరుగుతుంది. ముందే మనం ఇంటికి వెళ్ళిపోతాం మహిమలో. బి రెడీ ఎనీ టైమ్, క్రైస్ట్ విల్ కమ్ అని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, మరి నేనెందుకు ఇలా చెప్తున్నాను? సంఘం ముందెళ్ళిపోయేది ఏం లేదండి బాబు, సంఘం శ్రమలో భూమి మీద ఉండాలి. సంఘము భూమి మీద శ్రమల కాలంలో ఉంటుందని చెప్పడానికి 100% ఆధారాలు ఉన్నాయి. ముందే వెళ్ళిపోతుంది చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదని నేను చెప్తున్నాను. ఎనీ ప్రీ ట్రిబులేషనిస్ట్ కెన్ కమ్ అండ్ ప్రూవ్ హిస్ స్టాండ్ బిఫోర్ మీ. ఓ గలత్ ఫై మీ హై, దట్ ఈజ్ రాంగ్ నోషన్. సంఘం ఎక్కడికి పోదు. పోతుందంటే పోతుంది కడబూరం రోగినప్పుడు, అర్ధవారం అయ్యాక, అబద్ధ క్రీస్తు సంఘాన్ని శ్రమ పెట్టి యుద్ధం చేయడం అయినాక అప్పుడు సంఘం ఎత్తబడుతుంది, అంతేకాని ముందు కాదు. ఈరోజు ఈ అంశాన్ని తెంపేయటానికి ఒక 5 నిమిషాలు ఇంకెక్కువ టైం తీసుకుంటాం మీ దగ్గర. దయచేసి దయ ఉంచి ఓపిక పట్టండి. సంఘము శ్రమల కాలములో భూమి మీదనే ఉంటుంది అనడానికి ఉన్న ఆధారములు. శ్రమల కాలానికి ముందు
ఎత్తబడటానికి అవకాశమే లేదని చెప్పడానికి ఆధారాలు ఇప్పుడు నేను చెప్తున్నాను, వరుస పెట్టి రాసుకోండి. మొట్టమొదటి విషయము ఒకవేళ మహాశ్రమల కాలం ఆరంభం కావడానికి ముందే సంఘము ఎత్తబడుట ఒకవేళ నిజమైతే క్రూర మృగము పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి, జయించడానికి అధికారం పొందడనే మాట అబద్ధమైపోతుంది. వాడు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఉండరు. ఇక సరే, మహాశ్రమల కాలానికి ముందు అన్యజనముల కాలములు అయిపోతాయి, మహాశ్రమల్లో అంత యూదులే రక్షింపబడతారు అనే మాట నిజమైతే ప్రకటన 7వ అధ్యాయములో ఉన్న దర్శనం అబద్ధమైపోతుంది. ప్రకటన 7వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు చూస్తే కేవలం ఇశ్రాయేలు జనాంగములో నుంచి రక్షింపబడిన వాళ్ళ లెక్క రాయబడింది. 1 to 8 verses 9 onwards. 9 నుంచి కింద ప్రతి వంశము నుండి, ప్రతి జనము నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి అనేకులు వచ్చి రక్షణ పొందుతారు. మరి అన్ని జన్మల కాలంలో కంప్లీట్ అయిపోతే ప్రతి వంశము నుండి, ప్రతి భాష మాట్లాడే వాళ్ళ నుంచి ఎలా రక్షింపబడతారు? తప్పు మీరు అనుకున్నది. మహాశ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడితే ఈ కోట్లాది మంది ఎవడు లెక్కింపజాలని జన సమూహము ఖర్జూర మట్టల చేత పట్టుకొని ఆరాధించుచుండగా పెద్దల్లో ఒకడు చెప్పాడు, వీళ్ళు ఆ మహాశ్రమల కాలంలోంచి వచ్చిన వారు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మహాశ్రమల కాలం నుండి కోట్ల మంది అన్య జనాంగాలు రక్షింపబడుతుంటే ముందే సంఘం ఎలాగెత్తబడుతుంది? 70వ వారము కంటే ముందు అన్యజనముల కాలంలో ఎట్లా కంప్లీట్ అయిపోతాయి చెప్పండి? అది సాధ్యం కాదు. ఇంకో విషయం ఏంటంటే, మహాశ్రమల కాలం ప్రారంభం కావడానికి ముందే సంఘము ఎత్తబడితే, సంఘం ఎత్తబడేటప్పుడు ఒక బూర మ్రోగాలి. అదేదో బూర, ఎత్తబడే బూర. సంఘము ఎత్తబడేటప్పుడు ఏదో ఒక బూర అయితే మోగుతుంది కదా. సంఘం వెళ్ళిపోతుంది, బూరం రోగుతుంది. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలోని 7 బూరలు ఊదబడతాయి. అలాగైతే ముందు ఊదబడిన దాన్ని లాస్ట్ ట్రంపెట్ కడబూర అనడానికి వీలు లేదు. ఏదో కారణం. ముందే బూర ఊదేస్తే దాన్ని తొలి బూర అనాలి, కడబూరని రాయకూడదు. నిమిషంలో ఒక రెప్ప పాడిన తొలి బూర ఊదగానే మనం ఎత్తబడతామని పౌలు రాయాలి. మరి కడబూర అన్నాడు. ఏదో కారణం. ఇంకో కారణం, మహాశ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం వెళ్ళిపోతే 666 ముద్ర వేసుకునే విషయంలో యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుతుందని రాయడం అబద్ధమవుతుంది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించు కొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉంటారు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడు. ఎందులో కనబడును? ఆ 666 ముద్ర వేయించుకుంటారా లేదా అనే దాంట్లో కనబడును. ఎవరి ఓపిక? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసాన్ని గాయకునే పరిశుద్ధుల ఓర్పు. ఈ ముద్ర వేసుకోవాలా వద్దా అనే విషయంలో వాళ్ళ ఓర్పు కనబడుతుంది. 3 వార్ల ముద్ర వేసే విషయంలో యేసును గూర్చిన విశ్వాసము గైకొనుచున్న పరిశుద్ధుల ఓపికకు పరీక్ష ఏర్పడాలంటే వాళ్ళు భూమి మీదనే ఉండాలి, ముందు వెళ్ళిపోకూడదు.
మహాశ్రమలు ప్రారంభం కాకముందే విశ్వాసులు ఎత్తబడ్డం ఒకవేళ నిజమైతే భూమి మీద 666 ముద్ర వేయించే సమయంలో యేసును గూర్చిన విశ్వాసము గల పరిశుద్ధుల ఓపిక పరీక్షించబడుతుందన్న మాట బైబిల్లో అబద్ధమైపోతుంది. ఇంకొక నిరూపణ, ఇంకో కారణం, మహాశ్రమల కాలము కంటే ముందే సంఘము ఎత్తబడితే అప్పుడు ఒక పునరుత్థానము జరుగుతుంది కదా. సంఘం ఎత్తబడ్డం అంటే ఏంటి? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉన్న మనము ఏలియాలాగా హనోకులాగా వెళ్ళిపోతాం పైకి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అది పునరుత్థానం. ఒకవేళ శ్రమల కాలములకు ముందే భక్తుల పునరుద్ధానం జరిగితే ఆ భక్తుల పునరుద్ధానములో అబద్ధ క్రీస్తు చంపిన వాళ్ళు ఉండరు. కానీ బైబిల్ చెప్తోంది కడబూర ధ్వనించినప్పుడు లేచే భక్తుల గుంపులో అబద్ధ క్రీస్తు హింసించి చంపిన వాళ్ళు కూడా లేస్తారు. అంటే వీడు అబద్ధ క్రీస్తు భక్తులను హింసించి చంపిన తర్వాతనే పునరుత్థానము ప్రభువు రాకడ జరుగుతుంది. పునరుత్థానాలు 2, ఓన్లీ 2 జనరల్ రిజరక్షన్స్. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా జరిగే పునరుద్ధానాలు 2నండి. యేసు ప్రభువారు చెప్పారు యోహాను సువార్తలో, పునరుద్ధానములెన్నో యేసయ్య చెప్పాడు. దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాలు. యోహాను సువార్త 5:28-29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదారు. మొదట జీవ పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం, రెండవది. దానికి దీనికి మధ్య 1000 ఏళ్ల కాలం ఉంటుంది. ఇదే మాట పాత నిబంధన కాలపు ప్రకటన గ్రంథమైనటువంటి అపోకలిప్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్, ఆ గ్రంథంలో కూడా దానియేలుకు ప్రధాన దూత ఇదే మాట చెప్పాడు. దయచేసి దానియేలు గ్రంథం, దయచేసి 12వ అధ్యాయం. ఆ కాలం ముందు నీ జనుల పక్షమును నిలుచున్నట్టు మహా అధిపతి మిఖాయిలు వచ్చాడు. మళ్ళీ ఈయన వచ్చాడు, మోసే శరీరం దగ్గరకు వచ్చాడు, ఇక్కడ మిఖాయిలు మళ్ళీ వచ్చాడు. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచున్నట్టు మహా అధిపతి యగు మిఖాయిలు వచ్చును. అప్పుడు ఏం జరుగుతుంది? మిఖాయిలు రాగానే అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎప్పుడూ కలగని ఆపద కలుగును. మహాశ్రమల కాలం. అట్టి శ్రమ ఇంతకుముందు ఎన్నడూ జరగలేదని యేసయ్య చెప్పాడు కదా. ఆపద కలుగును. 2, మరియు సమాధుల్లో నిద్రించువారు అనేకులు మేల్కొనిదరు. పునరుత్థానం చెబుతున్నాడు ఇక్కడ. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. పునరుద్ధానాలు 2. ముందేమో నింద పాలయ్యే, ముందేమో పరిశుద్ధులు ఎవరు? నిత్య జీవ వారసులు వేస్తారట. రెండవదిగా నింద పాలయ్యే వాళ్ళు, నిత్యముగా హేయులయ్యే వాళ్ళు, సెకండ్ రిజరక్షన్, సెకండ్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ రిజరక్షన్ ఎవరు అంటే, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు బి రిజరక్టెడ్ ఎవరంటే, చూడండి దానియేలు 12:2లో, కొందరు నిత్య జీవం అనుభవించుటకు.
ఫస్ట్ గ్రూప్ ఆఫ్ రిజరెక్టెడ్ పీపుల్ ఎవరంటే యోహాను 5:29 యోహాను 5:29 ఏమన్నాడు? ముందు జీవ పునరుద్ధానం. ఇక్కడేం చెప్పాడు? నిత్య జీవము అనుభవించుటకు పునరుద్ధానం. రెండు మ్యాచ్ అయినాయి కదా. ఇక్కడ నిత్య జీవం అన్నాడు, అక్కడ జీవ పునరుద్ధానం అన్నాడు. సెకండ్గా రెండవది అక్కడేం చెప్పాడు? కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం అన్నాడు. ఇక్కడ నిందపాలగుటకు నిత్యముగా హేయులగుటకు. అంటే వీళ్ళు ధన్యులు కారు, శిక్షకు పాత్రులు, రక్షణకు పాత్రులు, నిత్య జీవమునకు పాత్రులైన వారు మొదట లేస్తారు. శిక్షకు పాత్రులైన వారు రెండవ గుంపుగా లేస్తారు. మొదటిది పరిశుద్ధుల పునరుద్ధానం, రెండవది పాపుల పునరుద్ధానం. మొదటిది భక్తుల రక్షణ పొందిన దేవుని బిడ్డల పునరుద్ధానం, రెండవది నరక పాత్రులైన మనుషుల పునరుద్ధానం. ఈ రెండిటికి మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ రిజరక్షన్ అంటే ఈ భక్తులు లేచినప్పుడు, నిత్య జీవ వారసులు లేచినప్పుడు, ఆ జీవ పునరుద్ధానము కలిగినప్పుడు అందులో ఎవరు ఉంటారో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాలు చెబుతున్నాయి. దయచేసి చూడాల్సిందిగా మనవి. ఆ ఫస్ట్ రిజరక్షన్లో ఎవరుంటారో ప్రకటన 20వ అధ్యాయము 4-5 వచనాలు చెబుతున్నాయి. దయచేసి చూడండి, చిత్తగించండి. మరియు 4వ వచనం, అంతటా సింహాసనములను చూచితిని. ప్రకటన 24వ వచనం, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితారంటే క్రూర మృగము యొక్క అబద్ధ క్రీస్తు యొక్క పరిపాలనలో చంపబడిన హతసాక్షులు వీళ్ళు. వాడి నమస్కారం చేయలేదు, వాడి ప్రతిమకు నమస్కారం చేయలేదు, వాడి పేరు గల సంఖ్య నొసల మీద చేతుల మీద వేయించుకోలేదు, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అందుకు వారు తల నరికి చంపబడ్డారు. వాళ్ళ ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై, అంటే పునరుద్ధానం, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 ఏళ్ళు గడిచేదాకా మిగతా మృతులు, ఆ తీర్పు పునరుద్ధానం వాళ్ళు బ్రతకలేదు, ఆ నిత్యముగా హేయులయ్యే వాళ్ళు బ్రతకలేదు. వీళ్ళు బ్రతికినాక 1000 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారు. వీళ్ళు ముందు బ్రతికి 1000 ఏళ్ళు రాజ్యం చేస్తారు అని చెప్పి 5వ వచనంలో ఇది మొదటి పునరుత్థానము అనేసాడు. కుండ బదులు కొట్టేశాడు. అంతే. దిస్ ఈజ్ ద ఫస్ట్ రిజరక్షన్. విచ్ ఈజ్ ద ఫస్ట్ రిజరక్షన్? The resurrection in which the martyrs of the great tribulation are resurrected. That is the first resurrection. మహాశ్రమల కాలములో చంపబడిన వాళ్ళు ఏ గుంపులోనైతే లేస్తారో అదే మొదటి పునరుద్ధానం, అదే మొదటి పునరుద్ధానం. ఇప్పుడు ఈ ప్రీ ట్రిబులేషనిస్ట్ బోధకులు చెబుతున్న ప్రకారం మనం ఆలోచన చేద్దాం, కొంచెం వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం. ఇప్పుడు మహాశ్రమల కాలం ఆరంభం కాకనే ముందు కొంతమంది భక్తులు పునరుద్ధానము చెంది బ్రతుకున్న భక్తులు మార్చబడి యేసుప్రభు దొంగలాగా వచ్చేసి ఒక బూర కూడా ఊదకముందు ఆఖరి బూర ఊది ఏదో కొంతమంది పునరుద్ధానం చెంది వెళ్ళిపోతారు అనుకోండి. మహాశ్రమల కాలము
ప్రారంభమే కాకముందు వాళ్ళు మొదటి పునరుద్ధానము లేచి వెళ్ళిపోతే అందులో అబద్ధ క్రీస్తు చంపిన వాళ్ళు ఎలాగ ఉంటారు? ప్రీ ట్రిబులేషన్స్ బోధకుడు నాకు చెప్పాలా? హౌ క్యాన్ ద ఫస్ట్ రిజరక్షన్ ఇంక్లూడ్ ద పీపుల్ కిల్డ్ బై ది యాంటీక్రైస్ట్? How can it include the martyrs of the Great Tribulation? If Antichrist comes to power after the rupture of the church. ఏమైనా ఆలోచన ఉంది అసలు మీకు? తప్పు, మీరు తప్పు చెప్పి నన్ను తప్పంటే అసలు ప్రీ ట్రిబులేషనిస్ట్ సిద్ధాంతానికి బైబిల్ ఒప్పుకోదు, ఇంగితం ఒప్పుకోదు, తర్కం ఒప్పుకోదు. ఇట్ ఈస్ రాంగ్. ఒక సందర్భంలో చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు, గాడ్ సెడ్ ఇట్ అండ్ ఐ బిలీవ్ ఇట్, అండ్ వాట్ ఐ బిలీవ్ ఐ విల్ కంటిన్యూ టు బిలీవ్ ఈవెన్ ఇఫ్ ఐ అలోన్ హ్యావ్ టు బిలీవ్ ఇట్. దేవుడు చెప్పాడు, నేను నమ్ముతున్నానంతే. ఏదైతే నమ్ముతున్నానో దేవుని మాట ప్రకారం, భూప్రపంచంలో ఇంకెవడు నమ్మకపోయినా సరే నేను ఒక్కరిని మాత్రమే నమ్మాల్సి వచ్చిన దేవుని మాట ప్రకారం నేను ఇదే నమ్మి తీరుతానన్నాడు. దట్ ఈజ్ మై కన్విక్షన్ ఆల్సో. నేను పుట్టి పెరిగింది ఆ బోధలో, పరిశోధన చేస్తే దొరికింది ఈ బోధ. మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో దేవుడు వచ్చి బయలుపరిచి మాట్లాడాడు. మీరు ఇప్పుడు నన్ను ఎన్ని ప్రశ్నలు వేయగలరో అంతకంటే మించిన ప్రశ్నలు నేను యేసయ్యని అడిగాను. నేను యేసుని అడగని ప్రశ్న, కొత్త ప్రశ్న మీరెవ్వరూ నన్ను అడగడానికి అవకాశమే లేదు. అన్ని అడిగాను ఆయనతో. ప్రభువా, మా పెద్దయ్య గారు ఇలా చెప్పాడు కదా, నువ్వు ఇలా చెప్తున్నావేంటి? నేనన్నా నా అమాయకత్వం, నా మూర్ఖత్వంతో. నవ్వాడు యేసయ్య. చెప్పాడులే, నేను చెప్తున్నా కదా, నేను చెబుతుంటే మళ్ళీ ఒక మానవుడు చెప్పాడంటే ఏంటి? నాకు ఎదురు చెప్తావేంటి నువ్వు? ప్రభునందు ప్రియులారా, మహాశ్రమల కాలం ప్రారంభం కాకముందే, ఒకవేళ ఇంకో ఆప్షన్ ఇద్దాం ప్రీ ట్రిబులేషన్స్కి, మహాశ్రమల కాలం ప్రారంభం కాకముందే భక్తుల పునరుద్ధానం ముందు జరిగి వెళ్ళిపోతే, వింటున్నారా? మహాశ్రమల కాలం జరగకముందే భక్తుల పునరుద్ధానం జరిగి కొంతమంది భక్తులు పునరుద్ధానులై మార్చబడ్డ దేహాలతో వెళ్ళిపోతే, ఆ తర్వాతనే అబద్ధ క్రీస్తు ఒకవేళ వచ్చి భక్తులను హింసించి చంపి హతసాక్షులుగా వాళ్ళను చంపేస్తే, ఈ హతసాక్షులు లేచేది ఎన్నో పునరుద్ధానం అవుతుంది? రెండవది కదా. ఈ హతసాక్షులు లేసేదే మొదటి పునరుద్ధానం అంటే అంతకన్నా ముందు ఒక పునరుద్ధానం ఉన్నట్టా లేనట్టా? ఫస్ట్ బస్ కంటే ముందు బస్సు ఉంటుందా మీ ఊళ్ళో? ఇది ఫస్ట్ బస్ అని ఎందుకంటారు? దానికంటే ముందు బస్సు లేదు కాబట్టి. అవునా కదా? అంటే మా ఊళ్ళో ఫస్ట్ బస్ అనేది ఆఖరికి అలా ఊరికి అలా పిలుస్తారండి సరదాకు, దానికంటే ముందు మా ఊళ్ళో 4 బస్సులు ఉంటాయండి అని చెప్పగలరు ఎవరైనా? అది ఏమన్నా తత్వశాస్త్రమా, వేదాంతమా, ఇంకేమన్నా మెంటల్ వాదన? అది మా ఊళ్ళో ఫస్ట్ బస్సు ఉంటుంది కానీ ముందు 3 బస్సులు ఉంటాయి, 4 బస్సులు ఉంటాయి అంటే అది ఫస్ట్ బస్సు ఎందుకు అంటారు బాబు? అనకూడదు. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. వీఆర్ డీలింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ విత్ ఎనీ హ్యూమన్ బుక్, హ్యూమన్లీ రిటన్ బుక్. శ్రమల కాలము గడిచిన తరువాత అబద్ధ క్రీస్తు అనేక మంది భక్తులను హతసాక్షులుగా చంపేసిన తర్వాత ఒక పునరుద్ధానం జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాడు దేవుడు? ఇది ఏ మొదటి పునరుత్థానము అంటే ఇదే ఫస్ట్ బస్సు, దీనికంటే ముందు ఒక బస్సు లేదు, ఇదే మొదటి పునరుద్ధానము, ఫస్ట్ రిజరక్షన్, దీనికంటే ముందు ఒక రిజరక్షన్ లేదు. అంటే అట్లా కాదట. ఈ ప్రీ ట్రిబులేషనిస్టులు దే విల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమిటీ టు జస్టిఫై దైర్ పెట్ డాక్టర్. దీనికి ఇంకోటి కల్పించారు, నో స్ప్లిట్ రాప్చర్ థియరీ అట. ఎంత గొప్పోళ్ళండి వీళ్ళు. స్ప్లిట్ రాప్చర్ థియరీ అదొకటి. అంటే ఈ భక్తజన సమాజం మీరు చెప్పింది రైటే ఓఫీర్ గారు. భక్తజన సమాజం మొదటి పునరుద్ధానం ముందు చూశారు,
ఫస్ట్ జనరల్ వరల్డ్ వైడ్ యూనివర్సల్ జనరల్ రిజరక్షన్ చూశారు. ప్రపంచవ్యాప్తమైన సార్వత్రికమైన మొట్టమొదటి పునరుద్ధానం అది భక్తులదే, మీరు అన్నది కరెక్టే. అయితే అందులో ఒక గుంపేమో శ్రమల కాలానికి ముందెళ్ళిపోద్దంట, వీళ్ళు వెళ్ళిపోవడానికి. ఇంకో గుంపు శ్రమలు అయ్యాక వెళ్తుందంట. పరిశుద్ధుల గుంపులో జీవ పునరుద్ధానంలో శ్రమల కాలానికి ముందు గుంపు పోద్దంట, శ్రమల కాలానికి తర్వాత గుంపు పోద్దంట. ఎంత మహానుభావులు అండి వీళ్ళు. నవ్వాలా ఏడవాలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అవును, భక్తులు పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళాలంటే ఏమేమి జరగాలో పౌలన్న చెప్పాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై ఉండే మనం, నిలిచి ఉండే మనం వారితో కూడా ప్రభువుని ఎదుర్కొంటూ ఏకముగా వారితో కూడా ఆకాశ మండలానికి మేఘముల మీద కొనుపబడుతుంది. భక్తుల పునరుద్ధానం జరగాలంటే ఇవన్నీ ఉండాలి. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర, ప్రభు దిగి రావడం. రిబ్కాన్ రిసీవ్ చేసుకోవడానికి ఇస్సాకు పొలంలోకి వచ్చినట్టు పరలోక పట్టణాన్ని వదిలి పరమ ఇస్సాకు యేసు మధ్యాకాశం అనే పొలంలోకి వస్తాడు. అప్పుడు ప్రధాన దూత దిక్కులు పిక్కలిటట్టు కేక పెడతాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో. అవును, ఇది ఎన్నిసార్లు జరుగుతుంది అంటే మీ లెక్క ప్రకారం స్ప్లిట్ ర్యాప్చర్ థియరీ నిజమైతే ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు దిగి రావడం శ్రమల కాలానికంటే ముందు ఒకసారి జరుగును. మరలా ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు దిగి రావడం శ్రమల కాలం తర్వాత ఒకసారి జరుగును. ఎక్కడ రాసుకొచ్చారు ఈ బైబిల్ మీరు? న్యాయమా మీరు మాట్లాడేది? పోనీ ఇంకో రకంగా చెప్పుకుందాం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో ప్రభు దిగి రావడం శ్రమల కాలానికి ముందున్న పునరుద్ధానంలో జరుగును. రెండవ సెక్షన్ ఆఫ్ ది ఫస్ట్ రిజరక్షన్, మొదటి పునరుద్ధానంలో రెండవ భాగం, ఎందులోనైతే హతసాక్షులు లేస్తారో, మహాశ్రమల కాలపు హతసాక్షులు ఎందులో లేస్తారో ఆ గుంపు కొరకు ఆర్భాటం ఉండదు, ప్రధాన దూత శబ్దం ఉండదు, దేవుని బూర ఉండదు, పరమ ఇస్సాకు పొలంలోకి రావడం ఉండదు. ఈ దిక్కు లేకుండా ఎత్తబడతారా ఏంటండి? అన్ని పునరుద్ధానాలు ఉండవు, ఉండేది రెండే. భక్తులు లేచేది ఒక పునరుద్ధానం, అది మొదటి పునరుద్ధానం. భక్తిహీనులు లేచేది ఇంకొక పునరుద్ధానం, ఇది రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం అల్టిమేట్గా చెప్తున్నా వినండి. మొదటి పునరుద్ధానం జరిగినప్పుడు ఒక బూర మ్రోగుతుంది, దాని పేరు ఆఖరి బూర. ఆ మొదటి పునరుద్ధానము ఆఖరి బూర మ్రోగినప్పుడు జరుగుతుంది కనుక అంతకన్నా ముందే 6 బూరలు ఊదబడి ఉండాలి. ఇదొక రూల్. ఆ ఆఖరి బూర మ్రోగినప్పుడు పునరుద్ధానము చెందే భక్తుల గుంపులో ఆఖరి బూర, 7వ బూర మ్రోగినప్పుడు లేపబడే భక్తుల గుంపులో అబద్ధ క్రీస్తు చంపిన క్రీస్తు భక్తులు హతసాక్షులు కూడా లేస్తారు. గనక ఈ 7వ దూత బూర అబద్ధ క్రీస్తు క్రైస్తవ సంఘాన్ని హింసించి అనేకులను చంపిన తర్వాతనే 7వ దూత బూర ఊదాలి. అప్పుడే ఈ భక్తుల పునరుద్ధానంలో ఊదబడే బూర కడబూర అవుతుంది. ఈ పునరుద్ధానమేమో మొదటి పునరుద్ధానం అవుతుంది. దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబుల్ పర్ఫెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. దిస్ ఈజ్ ద ఓన్లీ పాసిబుల్, probable, reasonable stand about the time of the second coming. ఇంతకంటే మించి ఇంకొక స్టాండ్ లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు చేంజ్ దర్ డాక్ట్రిన్. లెట్ దెమ్ బి ఎనీ డినామినేషన్, ఐ డోంట్ కేర్. నేను పెద్దోళ్ళు అయితే మీకు నమస్కారం, ఇంటికి రండి, కాళ్ళు అడుగుతా, నేను వచ్చి మీ కాళ్ళు అడుగుతా. కానీ రెండవ రాకడ సమయం మాత్రం మీరు అనుకున్నది రాంగ్. రెండవ రాకడ సమయం ఎప్పుడు? భక్తుల పునరుద్ధానం ఎప్పుడంటే
మహాశ్రమల కాలం 70వ వారం స్టార్ట్ అయినాక, మొదటి అర్ధవారం అయినాక 7వ దూత బూర ఊదినప్పుడు, కడబూర అనే ఆ 7వ దూత బూర ఊదేటప్పుడు అప్పుడు భక్తులు జీవ పునరుద్ధానం చెందుతారు గనక అబద్ధ క్రీస్తు చంపిన హతసాక్షులు కూడా అందులో లేస్తారు. అప్పుడు 1 కొరింథీ 15:52 సత్యమవుతుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం సత్యమవుతుంది. ఒకవేళ శ్రమలు అసలు మొదలే కాకముందు సంఘం ఎత్తబడాలంటే కడబోర అనేది అబద్ధం, మొదటి పునరుద్ధానం అనేది అబద్ధం. 666 ముద్ర దగ్గర యేసును గూర్చిన విశ్వాసము గైకొనే పరిశుద్ధుల ఓర్పు కనబడుతుందనేది అబద్ధం. క్రూర మృగము పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు అనేది అబద్ధం. మొత్తం బైబిల్ అబద్ధం. మీరు పెట్టుకున్న డాక్టర్ నిజం కావడానికి బైబిల్ అబద్ధం చేస్తారా? తప్పున్నారు తప్పు. శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడ్డం ససేమిరా నిజం కాదు. శ్రమల కాలం తర్వాత ఆ శ్రమల అగ్ని కొలిములో తమ విశ్వాసాన్ని కాపాడుకొని నిలబెట్టుకున్న షద్రకు మేషాకు అబేద్నెగోలు మాత్రమే కడబూర ధ్వనించినప్పుడు ఎత్తబడతారు. దేవుడి సత్యవాక్యమును దీవించి మనందరి వెనుకలో ఫలింపజేయునుగాక. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ ఆల్ అవర్ చర్చెస్ అండ్ ఎస్టాబ్లిష్ దెమ్ ఇన్ ద ట్రూత్. మన సంఘములన్నింటినీ దేవుడు దీవించి సత్యమందు సత్యబోధలో ప్రతిష్ఠించునుగాక. ఈనాడు మన ముందున్నటువంటి భారము బాధ్యత ఏంటంటే, మీకు అప్పగించబడ్డ సంఘాలు, నాకు అప్పగించబడ్డ సంఘాలు ప్రతి ఒక్కడిని ఒక షద్రక్, ఒక మేషాక్, ఒక అబేద్నెగోలాగా మనం సిద్ధపరచాలి. ప్రతి ఒక్కరిని సింహాలకు ఆహారంగా నేను చచ్చిపోనైనా పోతాను కానీ మోకాళ్ళ ప్రార్థన మానను అనే దానియేలులాగా పెంచాలి. శ్రమల కాలం ఉంది మన కొరకే. శ్రమలు భక్తులకు వస్తే భ్రష్టులకు రావు. శ్రమ నాకు వద్దన్నోడు భక్తుడు కాదు, భ్రష్టుడు. శ్రమలకు సిద్ధపడదాం. శ్రమలలో ఆ పోరాటంలో జయం పొందటానికి మనం ఇప్పటి నుంచి భక్తి సాధన చేసి బలము పొందుకొని ఆత్మాభిషేకం పొందుకొని దావీదులాగా ఆ సింహం ఎలుగుబంటు లాంటి మృగంతో పోరాడిన దావీదు సింహం ఎలుగుబంటి కలిసిన మృగంతో పోరాడలేదు. అలాగే దావీదులాగా రాక్షసాకారము కలిగిన గొలియాతుతో యుద్ధం చేసిన దావీదులాగా మనం అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేయడానికి మీరు నేను సిద్ధపడదాం. మనకు అప్పగించబడ్డటువంటి సంఘాలన్నింటినీ సిద్ధం చేద్దాం. ఇది ప్రపంచవ్యాప్తంగా నా భారం. 200 దేశాలలో యేసే నా దేవుడు అని చెప్పుకున్న క్రైస్తవ సోదరులు సోదరీమణులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ షద్రకు మేషాకు అబేద్నెగోలుగా సిద్ధపరచడమే నా జీవిత ధ్యేయం. ఇందుకొరకే బ్రతుకుతున్నాను, ఇందుకొరకు సేవ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు స్తోత్రం అయ్యా. నువ్వు గొప్ప దేవుడవు. నీ ప్రణాళిక గొప్పది, నీ సంకల్పం గొప్పది, నీ వాక్యము నీ గ్రంథము గొప్పది. మేము ఎన్నికలేని వాళ్ళమే అయ్యా. మా దోషములన్నీ మన్నించి క్షమించండి. సత్యమును గ్రహించడం మాకు జ్ఞానము దయచేయండి. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించండి ప్రభు. మాకు అప్పగించబడ్డ సంఘములన్నింటినీ సత్యబోధలో పెంచడానికి మాకు సహాయం చేయండి. మేము ఎన్నేళ్ళు సేవ చేసినా, ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చి, ఎన్ని ప్రసంగాలు చేసి, ఎన్ని గుడులు కట్టి, ఎన్ని మేడలు కట్టి, ఎంత డబ్బు సంపాదించినా మా విశ్వాసులు షద్రకు మేషాకు అబేద్నెగోలు కాకపోతే లాభమే ఉన్నది నాయన. అయ్యో మా సేవ వ్యర్థమైపోతున్నదా? మా విశ్వాసులు షద్రకులు మేషాకులు కారా నాయన? మా తప్పులు మన్నించి క్షమించి భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘములన్నీ షద్రకు మేషాకు అబేద్నెగోల సంఘములుగా అగ్నిగుండానికి భయపడక, దానియేలు వలె సింహములకు భయపడక తమ విశ్వాసము నిలబెట్టుకునే సంఘాలుగా భూమి మీద ఉన్న సకల డినామినేషన్ల స్థానిక సంఘములు అన్నీ కూడా ఎదుగుటకు, స్థిరపడి బలపడుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఆశ్రయించున్నాం. చేతనైనంత వరకు సత్యాన్ని ప్రకటించాం. ఇక మీదట భారము నీదే,
బాధ్యత నీదే, మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.